అమ్మాయి లక్ష్మి, లక్ష్మి ఏంటమ్మా? ప్రసాద్ స్నానం పూర్తయిందా? ఓ ఎప్పుడో అయిపోయింది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడేమో, అసలే తొందరపాటు మనిషి. ఆ టిఫిన్ కాస్త ఇచ్చిరా. సరే. అన్నయ్య టిఫిన్ పెసరెట్లు హాట్ హాట్ గా ఉన్నాయి, తొందరగా తినేసి. ఒరే ప్రసాద్, ఇంట్లో వెచ్చాలన్నీ అయిపోయారా? ఇంగు బొత్తిగా నిండుకుంది. ఇంగు ఎక్కువైతే పక్షవాతం వస్తుందని ఈ మధ్య పేపర్లో చదివాని. ఉప్పు కూడా అయిపోయిందిరా. ఉప్పు ఎక్కువైతే బ్లడ్ ప్రెషరు. సరే తెస్తానులే, ₹10 కదా కేజీ. ఈ ఇల్లు బాగుండలేదనుకున్నాం కదా, వేరే ఇల్లు చూస్తానన్నావు, ఏమైంది? ఈ జానా బెత్తడి కొంపకే ₹250 ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు ఈ ఓనర్. ఇంకా పెద్ద కొంప అయితే ₹600 తక్కువ ఉండదు. ఈ ఇంట్లో అద్దెకుండా 5 వాటాల వాళ్ళ కలిపి ఒకటే బాత్రూమ్. ₹250 అనవసరంగా ఇస్తున్నావేమోరా. నేనేమన్నా సంతోషంగా ఇస్తున్నానా? నా జేబులో చేపెట్టి మరీ లాక్కుంటున్నాడు ఓనర్. ఏం చేస్తాం, పట్నం చదువుకోవాలి మరి. అన్నయ్య కాఫీ. లక్ష్మి ఇలారా, పక్క వాటాలో పూరికదాలు ఉన్నారు, వాళ్ళందరూ స్నానాలు పూర్తి చేసిన తర్వాత నువ్వు స్నానానికి వెళ్ళు. ఏమిటి అర్థమైందా? అలాగే. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నా ఫైల్ ఏది? అమ్మా అమ్మా, ఓ గుడ్డ ముఖ్యమే. దేనికిరా? చెప్తా కదా, త్వరగా ఇవ్వు. అబ్బబ్బా, వట్టి దుందుడుకు మనిషివి. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? చేతికి ఏమైందండి? ఏం చెప్పంటారండి, నిన్న సైకిల్ మించి పడ్డాను, దెబ్బ తగిలింది. ఏంటి, ఎందుకు ఇలా వచ్చారు? శ్రీరామనవమి కదండి, సెంటర్ లో పందిళ్ళు వేసి ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. మంచి పని. అలా 150 వేస్తున్నారండి, మీరు కూడా చెయ్యి వేయాలి. చెయ్యి ఉంటే కదండి వేయడానికి. ప్రసాదరావు తప్పకుండా వేస్తాడు. ఆయన చేతికి ఎముక లేదు. మరి నిన్నటి దాకా ఉండేదండి, ఇవాళ లేదు, విరిగిపోయింది. చూడండి, ఉన్న డబ్బంతా మెడికల్ షాప్ కి, డాక్టర్ కి పోసాను. కష్టకాలం, దుష్టకాలం, వెరీ వెరీ బ్యాడ్ టైం. ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, జేబుల్లో డబ్బులు లేవు, నడిచే ఓపిక లేదు. ఎవరి దగ్గర ఉన్నాయండి కలెక్షన్? నా దగ్గర ఉందండి. ₹10 ఇవ్వండి, జీతం దగ్గర ఇస్తాను. అదేంటండి, 50గా తీసుకోండి, జీతం దగ్గర 100గా ఇవ్వండి. అలాగే అండి, తొందరగా వెళ్ళండి, మళ్ళీ అందరూ దొరుకుతారా లేదా వెళ్ళండి. చందా కావాలంటే చందా ఇస్తా. కరెక్ట్ గా ఇచ్చాడా?
కరెక్ట్ గానే ఇచ్చాడు. 100 కావాలా? అసలు 50 తిరిగి ఇస్తా కదా. నా దగ్గర చందా ఇలా బాగుందా? నా కోసం వెతుక్కుంటున్నట్టున్నాడు. వీడు దొరికానంటే సస్తాను. ఓరి భగవంతుడా, నేనే దొరికాను. అదేమిట్రా ఆఫీస్ కన్నా బయలుదేరి అప్పుడే వచ్చేసావు, ఏమైంది? కాకినాడ గోవిందరావు గారు లేరు? ఆయన లేరుగా, ఎప్పుడో పోయారుగా. ఆయన పోయారు సరేలేవే, ఆయన కొడుకు ప్రభు లేడు. వాడు మన ఇంటి అడ్రస్ కోసం బయట కాలిస్తున్నాడు. అలాగా, అతను లోపల. నువ్వు నోరు మూసుకుని లోపల కూర్చో. అదేమిట్రా, ఆ అబ్బాయి నీతో పాటు చదువుకున్నాడు. పైగా వాళ్ళ ఇంట్లో మనం ఎన్నిసార్లు భోజనం చేయలేదు కనుక అతని లోపలికి పిలవరా, బాగుండదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నా మెదడు తిరిగి వెళ్ళి పని చూసుకోపో. ఎవరు? నేను ప్రభుని. ఎవరు? కాకినాడ ప్రభుని రా. దేవాంతకుడు అడ్రస్ కరెక్ట్ గా పెట్టేసి. ప్రసాదం ఓన్లీ నువ్వా? నేనేరా. ఎంతకాలం మాట్లాడుకుందాం. లోపల ఉండరా, వరండాలో నిలబెడతానే. లోపలికి వెళ్దాం పదా. ఏరా కులాసాగా ఉన్నావా? ఏదో ఉన్నాను రా. జీతం పెరగదు, చుట్టాలు రాక మానరు. ఈ బంధువులు స్నేహితులు ఉన్నారే, వద్దనే వినకుండా నా మీద పడిపోయి నా రక్తం పీల్చేస్తున్నారు అనుకో. ఇల్లంటూ ఉన్న తర్వాత స్నేహితులు బంధువులు రాకుండా ఎలా ఉంటారా? అవునవును, ఎలా ఉంటారు బాబు? బాగున్నావా నాయనా? నమస్కారం అమ్మా. కులాసాగా ఉన్నారా? నా సంగతి సరేనయ్యా. నువ్వు అలా చిక్కుపోయావేమిటి? ఉద్యోగం కోసం తిరిగి తిరిగి వానలో పెట్టిన సబ్బిళ్ళ అరిగిపోయానమ్మా. ఎవరు? లక్ష్మియా? ఎంత ఉండేది, ఎంత ఎదిగిపోయింది. ఆడపిల్లలు కదా, ఎంతలో ఎదిగిపోతారు. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. కాఫీ తీసుకురాలే అన్నయ్య. ఎందుకు? మంచినీళ్ళు తీసుకురామా, దాహంగా ఉందేమో. అవునరా, దాహంగా ఉంది. మంచినీళ్ళు పట్టుకొచ్చి ఆ తర్వాత కాఫీ పట్టరామ్మా. మీ నాన్నగారు పోయినప్పటి నుంచి రావాలనుకుంటున్నాం బాబు. మా వాడికి సెలవు దొరక కుదరలేదు. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, అలా వెళ్తూ మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేను బొంబాయి నుంచి వస్తున్నాను రా. ట్రైన్ లో రిజర్వేషన్ దొరకలేదు. బాత్రూమ్ లో దాక్కుని రావాల్సి వచ్చింది. ఒళ్ళంతా పులిసిపోయిందిరా. హాయిగా స్నానం చేసి భోజనం చేసి పడుకుంటాను. పడుకుంటావా? ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళరా, సాయంత్రం మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఇంట్లో ఉంటే నీకు పని చేయరా ప్రసాద్, ప్రభు కాసేపు పడుకుంటాడు. ఒకవేళ నీ ఆఫీస్ టైం అయిపోయే లోపల వెనుక వచ్చిందనుకో, నేనే మీ ఆఫీస్కి వస్తా. మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడరా? గాంధీనగర్ 2వ వీధి అని. ఏమిటయ్యా నువ్వు మాత్రం వచ్చావు? ఏ ఎస్ఐ స్టేషన్ లో లేడా? లేదానా, కాస్త మర్యాదగా మాట్లాడవమ్మా. ఏమిటి బొమ్మనా? నేనెవరినో తెలుసా నీకు? ఈ కాలనీకి సెక్రటరీని. తెలుసు. అసలు స్టేషన్కి ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. నాకు అవతల బోల్డ్ పని ఉంది. మా ఎస్ఐ గారి ఇంట్లో దొంగలు పడి దోసుకుపోయారు. పాపం లుంగి పని తప్ప ఇంకేం లేవు. యూనిఫారం కూడా ఎత్తుపోయారు దొంగేదోలు. మంచి మేము ఈ కాలనీలో సుఖంగా శాంతిగా బ్రతకాలా లేదా? సర్లే, అతను చెప్పింది విన్నావుగా. ఎస్ఐ గారింట్లోనే దొంగలు పడ్డారట. వీళ్ల ముఖం ఇక మనల్నే రక్షిస్తారు. పేరుకు మాత్రం రక్షక భటులు. తిట్టకండి అమ్మా, మీరు మమ్మల్ని తిట్టి ఆ దొంగ ఏదో మమ్మల్ని తిడితే ఎలా? ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి అమ్మా. నా ఇంట్లో దొంగలు పడ్డారు నాయనా. నా గొలుసు పోయింది. ఎక్కడ పోయింది? మా కర్మ. అది తెలియకేగా మిమ్మల్ని పిలిపించింది. ఎలా పోయిందో ఎవడెత్తుకుపోయాడు కూడా మేమే నీకు చెప్పాలా? పోయింది ఎక్కడ అంటే ఎక్కడ పోయింది, ఏ ఇంట్లో పోయింది అని నేను అడిగేది. నేనేసే ప్రశ్న పూర్తిగా వినిపించుకోకుండా నన్ను ఇలా ఏడిపించడం సబుగా లేదమ్మా. పొద్దుట మా ఎస్ఐ గారి భార్య కూడా ఇంతే. ఆవిడ తిట్టిన తిట్లన్నీ తిట్టేసి అయిపోయాక పక్కింటి తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్ళి బూతులు నేర్చుకొచ్చి మరీ తిట్టింది. నా కర్మ. ఇంతకీ ఆ గొలుసు ఏ ఇంట్లో పోయిందో చెప్పండి అమ్మా. అయ్యో, అది పోలీసు వాళ్ళ తెలివితేటలు. నా ఇంట్లో గొలుసు నా ఇంట్లో పోకుండా నీ ఇంట్లో పోతుందా? ఇదిగో, రాత్రి మెడకి పెట్టుకుని పడుకున్నాను, పొద్దున్నే చూస్తే కనపడలేదు. ఇంకా మెడ మిగిలింది. ఏమిటా గొనుగుడు? ఏం లేదు. మగాళ్ళు ఎవరైనా ఉన్నారేటమ్మా? లేరు. అదిగో ఆ ఇంట్లో ఉన్నారు, వెళ్ళు. ఎందుకు? మగాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త నిదానంగా మాట్లాడదామని. సర్లే వెళ్ళు. ఈ జన్మలో ఇతనికి ప్రమోషన్.
అడుగు ముందుకేస్తే చంపేస్తా చబట. ఏ చేతిలో కర్ర చూడగానే బెదిరిపోతాను అనుకున్నావా? చిన్నప్పుడు ఆ కర్రతోనే కర్ర బిళ్ళ ఆడుకున్నావా రాస్కెల్? ఆ బూటు హ్యాటు తీసి మామూలు మనిషి గారా? మాట్లాడుకుందాం. ఏం పర్వాలేదు, ఇప్పుడే మాట్లాడుకుందాం. ఇంతకీ ఆ సంఘటన ఎలా జరిగింది? ఏ సంఘటన? మీ ఆవిడ ఎదురింటి స్టూడెంట్ తో లేచిపోయిన సంఘటనేనా? మీ చెల్లెలు మీ పక్కింటి ఆవిడ ముగుడుతో లేచిపోవడానికి గంట ముందు ఏమిటి అంత కంగారు పడిపోతున్నావు? దొంగలెవరో ఆ ఇంట్లో మొగాళ్ళైనా చెప్పారా? అబ్బో చాలా చెప్పారు. ముందు నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఏమైంది? అర్జెంట్కి వెళ్ళి మా ఆవిడని మా చెల్లెని చూసుకోవాలి. మీ ఆవిడేమిటి, మీ చెల్లెలేమిటి? మీ ఆయన లోపలైనా కథలు రాస్తున్నారా? లోపల ఏదో రాజధాని ఉంటే మా హోమ్ మినిస్టర్ గారు వచ్చేసారు. నేను మళ్ళీ కలుస్తాను. కడిసి నీ తెల్లకోక టపా టపా మన్నది, తడబడుతూ నా మనసు దడా దడా మన్నది, దడా దడా మన్న దడా దడా ఈ రోజుకి రియాక్షన్ దొరికింది. అజ్జాలు రేపటికి లైన్ లోకి వచ్చేస్తావులే. హాయ్ సోది, నువ్వట్ట నేనిట్ట నుంచుంటే ఇంకట్ట నా మోజు తీరేదట, నీ పొందు దొరికేదట. చిలక గోరింక దగ్గరికన్నా రావాలి, గోరింక చిలక దగ్గరికన్నా వెళ్ళాలి. ఏమంటావు? నీకు మరీ తొందర ఎక్కువైపోతుంది. తట్టరాయ్ గోల్డ్ చైన్. ఎక్కడిది? ఎక్కడిదో నీకు అనవసరం. ఇప్పుడు ఇది నీది. కమాన్ క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్. దట్స్ ఇట్. ఇందాక గొడవ జరిగింది దీని గురించేగా? అది చిదంబర రహస్యం, అడగకూడదు. చిదంబర రహస్యమా? చెప్తానుండు. బాబు రఘు, అశోకుడు బాటగిరు పక్కల చెట్లు నాటించను, పాఠశాలలు కట్టించే. కాఫీ తీసుకో. అమ్మా నాకు చిన్న డౌటే, అశోకుడు రోడ్డుకి రెండు వైపులే చెట్లు ఎందుకు నాటించాడే? రోడ్డుకు మధ్యలో నాటిస్తే యాక్సిడెంట్లు అవుతాయి, అందుకే అలా నాటించాడు. ఇదిగో గట్టిగా అరవకు, తర్వాత మీ నాన్న చెట్లు ఎక్కడున్నాయో అని అడిగి దొంగతనంగా కొట్టించి లారీలో వేసుకొచ్చేస్తాడు. బుద్ధిగా చదువుకో. చదువుకుంటాలే. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ కాలనీ పండు గురించి హెడ్ ఆఫీస్ నుంచి ఏమైనా ఉత్తరం వచ్చిందా? లేదు సార్, నిన్నే వేరే విషయం మీద హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ మాట అడిగాను. అబ్బా, ఆ ఫోన్ లో మాట్లాడిన తన గొంతు ఎంత బాగుందో. చూడమ్మా, ఫోన్ లో గొంతు విని మోసపోకు. 60 ఏళ్ల వరకు కూడా అందమైన గొంతు ఉండొచ్చు. వెళ్ళి పని చూసుకో. నమస్తే సార్, నేను బిఏ పాస్ అయ్యాను సార్. మీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. సార్ ఉద్యోగం ఇచ్చేద్దామా సార్? ఇద్దాం. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? చూడు బాబు, ఇది స్మాల్ బ్రాంచ్, ఇక్కడ ఉద్యోగాలు దొరకవు. ఉద్యోగాలు ఇచ్చేది హెడ్ ఆఫీసు, అక్కడ ఉండే హెడ్ లేని మనుషులను. వెళ్ళి అక్కడ కలుపుకో. ఏమమ్మా, మగాన్ని చూడంగానే తడిగుడ్డ పిండేసినట్టు అలా మెలికలు తిరిగిపోతావేంటి? ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఉద్యోగాలు? చిచి మధ్యలో బతికైపోయింది. ఆఫీసు రాగానే ఉద్యోగాలని కొందరు, కాలనీ ఫండ్లని కొందరు, ఇంటికైతే పీకిన దాకా మెక్కే అతిథులు కొందరు ఎడాపెడా వాయించేస్తున్నారు. అలా చూస్తున్నావేంటి? వెళ్ళి కొట్టుకో. టైపు అందరూ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోండి. నేను కూడా లేరా, లే చదువుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నావు, బుద్ధి లేదే? వరలక్ష్మి, పిల్లల్ని కొట్టదని ఎన్నిసార్లు చెప్పాలి? తల్లిదండ్రులు వదిలిపెట్టి 5-6 గంటలు మన దగ్గర ఉండే పసిపిల్లల్ని అభిమానంగా ఆప్యాయంగా చూడాలి. దయచేసి నా స్కూల్ చెడ్డ పెట్టి తీసుకురాకండి. వెళ్ళండి, వెళ్ళి పాపని 7 పాయింట్ నుంచి తీసుకురండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, కూర్చోండి. ఏం టీచర్ అమ్మా, బాగున్నావా? పిల్లలు బాగా చదువుతున్నారమ్మా? బాగానే చదువుకుంటున్నారు. ఏమిటి ఇలా వచ్చారు?
ఏం లేదు, మన కాలనీలో దొంగలు తిరుగుతున్నారు. నిన్న నా గొలుసు కూడా పట్టుకుపోయారు. ఆదమరిస్తే పిల్లల్ని కూడా ఎత్తుకుపోతారు, కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య పిల్లలు ఎత్తుకుపోయి బొంబాయిలో అమ్ముతున్నారట. వాళ్ళ వీళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి అడుక్కుని వ్యాపారంలో పెడుతున్నారట. గట్టిగా అనకండి, పిల్లలు వింటే భయపడతారు. పిల్లల పట్ల నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. అన్నట్టు మర్చిపోయాను, మీ ఆయన అప్పుడప్పుడు దుబాయ్ నుంచి ఉత్తరాలు ఏమన్నా రాస్తున్నాడా లేదా? ఏమిటో ఆయన అక్కడ, నువ్వు ఇక్కడ, ఎలా గడుపుతున్నావో ఏమిటో. నువ్వు దుబాయ్ వెళ్ళకూడదు. లేదులేండి, ఆయన కొన్నాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగా, సరేలే. కాలనీ సెక్రటరీగా నా బాధ్యత కాబట్టి హెచ్చరించిపోదామని వచ్చా. నగలు ఎత్తుకుపోతే కొనుక్కోగలం గాని పిల్లల్ని ఎత్తుకుపోతే కొనుక్కోగలమా? వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు. వస్తానమ్మా. మరీ ఎంత పొడిపొడిగా కలుపుకుంటావేమిటి బాబు? ఇంకా కూర వేసుకో. వద్దండి, చాలు. అదేంటి బాబు అలా మొహమాట పడిపోతావేంటి? వాడు నాకు వద్దు మొర్రో అంటుంటే బలవంతంగా వడ్డిస్తావేమే. వెళ్ళాడేమో పాపం. ఇంకొద్దిగా వడ్డించమ్మా. ఒరే, నువ్వు రారా భోంచేది గాని పప్పు కూర భలేగా ఉంది. స్పెషల్ గా చేసుంటుంది మా అమ్మ. నువ్వు ఒకసారి లోపల రారా. నువ్వు తింటుండు బాబు. అలాగే. ఇట్రా, నీకేమైనా బుద్ధి ఉందిటే? నువ్వు ఇలా కొసలు వడ్డిస్తుంటే వాడి ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాడు. పోన్లేరా పాపం, అతను ఎంతకాలం ఉంటాడు? ఉన్న 2 రోజులు భోజనం కూడా పెట్టకపోతే పెట్టు, బాగా పిండి వంటలతో పెట్టు. అసలు ఎందుకు వచ్చాడు అనుకున్నావా? నువ్వేదైనా ఉద్యోగం ఇప్పిస్తావేమోనని. ఉద్యోగాలు ఏమైనా కాయగూరలుంటే అడిగిన వాళ్ళందరికీ తలొకటి ఇవ్వడానికి ముందు వాడిని వెళ్ళిపోమని చెప్పు. అక్కడ మాత్రం ఎవరున్నారా పాపం? అక్క ఇంట్లో ఎంతకాలం ఉంటాడు? అక్క ఇంట్లో కాకపోతే పక్క ఇంట్లో ఉండమని మనకెందుకు? అయ్యో, నెమ్మదిగా మాట్లాడరా, ఆ అబ్బాయి వింటే బాగుండదు. అన్నయ్య, ఉద్యోగం దొరికేదాకా వాళ్ళ ఊరికి వెళ్ళనంటున్నాడు అన్నయ్య. అంటే నువ్వు వాడితో మాట్లాడావా? అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. ఇదిగో, ఆడపిల్లలు పరాయి మగాళ్ళతో మాట్లాడితే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. అదే మాటరా, ప్రభు మనకు పరాయివాడా ఏమిటి? వాళ్ళ నాన్నగారు నీకు ఉద్యోగం ఇప్పించడానికి ఎంత కష్టపడ్డారో అప్పుడే మర్చిపోయా. ఆ రోజుల్లో ఉద్యోగాలు చాలా తేలిగ్గా దొరికేవమ్మా, ఈ రోజులు వేరు. ఏదో చూడరా పాపం. ఎవరు చూసేది? వాడి ఉద్యోగం దొరకాలని తలకాలం పడుతుంది. అప్పటిదాకా వాడిని మేపాలంటే మన బతికెంత, మన తాగత ఎంత. పొద్దున్నే ఏదో దోవ చూసుకుని పొమ్మని చెప్పు. ఆ మాట నేనైనా చెప్పా. అన్నం కావాలట, ఆ కొండది అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఏమైనా మిగిలింటే పచ్చియండి. బాగా తిన్నట్టున్నావు, నిద్ర ముంచుకొస్తున్నట్టుంది. అవునరా, వద్దంటున్నా అమ్మ బలవంతం చేసి పెట్టింది. నిద్ర ముంచుకొచ్చేస్తాను. రే, మా ఆఫీస్ లో ఒకరికి చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? వాడింటికి ఒక చుట్టం వచ్చి తిష్టవేశాడు. వారం రోజులైనా కదలటం లేదు. కొంతమంది చుట్టాలు వస్తే అంతేరా, ముసురు పట్టినట్టు రివిల్ చావరు. నాకు అలాంటి వాళ్ళు తగిలితే సహించేది లేదు. చూసావు కదా, జానాబెత్తర కొంప 300 రూపాయలు అదే, మాకే సరిపోయి చావటం లేదు. మరే బొంబాయితో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చవకరా. మేము అక్కడ 1000 రూపాయలు అద్దిచ్చి మీ వంటింటి లాంటి గదిలో ఉండేవాళ్ళం. ఎంతమంది ఉండేవాళ్ళు ఏంటి? 8 మంది. 8 మందే? మరే 6 మగాళ్ళం, 2 ఆడాళ్ళు. ఆడా మగ కలిసి ఉండేవాళ్ళ? ఒరే, మనసులో ఏ చెడు లేకపోతే తప్పేం జరగదురా. అది కదరా, ఎన్నాళ్ళు దేశంలో ఉన్నావు. ఒక్కసారి వెళ్ళి మీ అక్కని బావని చూసొస్తే బాగుంటుందేమో. ఏదో ఒక ఉద్యోగం దొరికేదాకా నేను వెళ్ళదలుచుకోలేదురా. అయినా 10-15 రోజులు నేను ఇక్కడ ఉంటే నువ్వేం అనుకోవుగా. ఇంక పడుకుందాంరా. ఎక్కడికి? ఏం లేదు, కడుపులో కొంచెం గొడవలాడుతుంది. కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి, ఇప్పుడే వస్తా. ఇదిగోండి సార్. ఇదేమిటి సార్, ఈ అడ్రస్ పక్కనే ఉందిగా, నడిచేది చెప్పొచ్చు. టెలిగ్రామ్ దేనికి? సొమ్ము నావయ్యా, మధ్యలో నీకేమిటి బాధ? త్వరగా కానీ. అవును, ఈ టెలిగ్రామ్ ఏ ఏడాదిలోనే వస్తుందా, వచ్చే ఏడాదిలో వస్తుందా? రేపు తెల్లారి లోపు జరుగుతుంది. బాబు తెల్లారే లోపు చేరేది చూడండి, లేకపోతే వాడు మళ్ళీ భోజనం అంటాడు. భోజనమా? ఏరా, ఇడ్లీ తింటున్నావా? అవునరా, భలే బ్రహ్మాండం. రా తిను. నెయ్యి కూడా వేసుకున్నావా? వేసుకోలేదు, పోసుకున్నాను. అసలు నేతి గిన్నె అలా పెట్టుకుని ఈ ఇడ్లీ అందులో ముంచి కారాన్ని అలా అద్దుకుని తింటూ ఉంటే భలేగా ఉంటుంది. ఉంటుందిరా. అలాగే బాగా నేతిలో ముంచుకుని
ఏంటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నా? ఏం లేదురా, వాన వస్తుందేమో అని. ఎర్రగా ఎండ కాస్తుంటే వానంటావేట్రా? లక్ష్మి ఇంకో 2 ఇడ్లీ పట్టరా. లక్ష్మి నువ్వు బట్టలు ఆడాలేమో చూడు. అమ్మా ఇంకా ఇడ్లీ కావాలంట, తీసుకురా. టెలిగ్రామ్ అండి. టెలిగ్రామా? నాకా? ఆశ్చర్యంగా ఉందే. టెలిగ్రామ్ 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 ఏమిట్రా? ఏదన్నా దొరకరా? రేపు పొద్దున 9 గంటలలోపు హైదరాబాద్ లో మా బ్రాంచ్ లో జాయిన్ అవ్వమని టెలిగ్రామ్ ఇచ్చారు చూడు. ట్రాన్స్ఫర్ వస్తుంది అనుకున్నాను కానీ ఇంత సడన్ గా వస్తుంది అనుకోలేదు. లక్ష్మి అమ్మా త్వరగా రెడీ కండి, 2 గంటలకే రైలు, మనం హైదరాబాద్ వెళ్ళాలి. ఉన్న పలాన్ని బయలుదేరమంటే ఎలా వస్తారా? సామాన్లు అవి సర్దుకుని మేము రేపు వస్తాంలే. నువ్వు కూడా వస్తావా? నువ్వు ఊరేస్తావు కదరా. అక్కడికి వెళ్ళి నేను ఏం చేయనురా? నేను మీతో పాటు హైదరాబాద్ వస్తాను. అక్కడ హెచ్ఎంటీ, బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది కదా. ఆ పాడు ఉద్యోగం ఇక్కడే దొరుకుతుందిరా. చూడు ఈ హడావిడిలో నువ్వు ఎందుకు, మేము హైదరాబాద్ వెళ్ళి ఇల్లు అది చూసుకుని సెటిల్ అయ్యాక నీకు టెలిగ్రామ్ ఇస్తాను, అప్పుడు వద్దు కానీ. సరే అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. ఈ హౌస్ ఓనర్ ఒప్పుకోరా? ఫోన్లేరా, ప్రభుని మనతోనే తీసుకుపోదాం. అమ్మా నువ్వు ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. సర్లేరా, నేను మా ఊరికి వెళ్తాను. అమ్మయ్యా అదమ్మా, సామాన్లు సత్తాలి. ఏం లేదు, రండి రండి. అబ్బాయ్యా ఇదిగోరా, సారీరా, చాలా రోజుల తర్వాత కలుసుకుందాం, కాస్త తీరుబడిగా మాట్లాడుకుందాం అనుకుంటే ఏమిటో ఇలా అయిపోయింది. పోనీ నేను మీతో వచ్చేస్తాను. తెలియదా ఇస్తాం కదా, అప్పుడు కలిసి మాట్లాడుకుందాం. వెళ్ళి వెళ్ళి, బస్సు కూడా రెడీగా ఉన్నట్టుంది. వెళ్ళి వెళ్ళి, టైం అవుతుంది. వెళ్ళి. అలాగే త్వరగా పోనీవయ్యా స్వామి. ఉంటారన్నా. ఉంటారా? అబ్బాయి ఆపు, దిగండి. ఇదిగో 5 చిల్లర ఉంచేసుకో. వెళ్ళి లోపలికి. రైల్వే స్టేషన్ అని చెప్పి ఎక్కడ తీసుకొచ్చావేంటి? కనపట్టాలా సినిమా థియేటర్, హాయిగా మ్యాచ్ ని చూసేసి ఇంటికి వెళ్ళిపోతాను రండి. మరి హైదరాబాద్ లేదు, ఖైరతాబాద్ లేదు. ఆ ప్రభు గారిని తప్పించుకోవడానికి ఎందుకంటే మార్గం దొరకలేదు. అతను నీతో చదువుకున్న కుర్రాడే కదా. అంటే ఏమిటో నీ ఉద్దేశం? నాతో చదువుకున్న వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి మ్యాప్ అంటావా? వాడు తినేది మామూలు తిండా, దయ్యపు తిండి, కుంభాలు లాగి చేస్తున్నాడు. ఓసిగా వచ్చేస్తున్నాడు. నోరు మూసుకురండి. ఆటో వాడు 10 రూపాయలు అడిగాడని ఇంటి వరకు నడిపిస్తావా? నడిస్తే ఆరోగ్యమే లేవే. ఊరేగకుండా తిరిగి వచ్చేసావేంటి? మరి నువ్వు వెళ్ళలేదే? అదే ట్రైన్ మిస్ అయింది. నాకు బస్సు మిస్ అయిందిరా. బస్సు మిస్ అయిందా? గంటకి బస్సులు ఉన్నాయిరా? ఉన్నాయి కానీ స్ట్రైకా? ఎందుకు? అదే కండక్టర్ డ్రైవర్ని కొట్టాడు. అదే డ్రైవరు కండక్టర్ని కొట్టాడు. ఏంటి? అందరూ కలిసి డ్రైవర్ని కండక్టర్ని కొట్టారంట్రా, అందుకని స్ట్రైకు. మరి నీకు రైలు ఎందుకు దొరకలేదురా? నా కర్మగాలి, అదే రిజర్వేషన్ దొరకలేదు, అందువల్ల ఆగిపోయాం. మరి రేపు 9 నువ్వు ఆఫీస్ లో జాయిన్ అవ్వాలని టెలిగ్రామ్ వచ్చింది కదా. అదే ఒక రోజు లేట్ గా వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాను, మళ్ళీ పొద్దున్నే బయలుదేరుతున్నావు. మరి నీ సంగతి ఏమిటి? ఏది ఏమైనా మళ్ళీ అమ్మని లక్ష్మి చూసే అదృష్టం కలిగిందిరా. బస్ స్టాండ్ లో స్ట్రైక్లు ఎక్కువసేపు ఉండవురా, ఈ పాటికి అన్ని చదువుపోయి ఉంటాయి, బస్సులు తిరిగేస్తుంటాయి. నువ్వు ఇంకా 2 బస్సులు ఉన్నాయరా, బయలుదేరు. ప్రసాదం, నిన్ను మాట్లాడగనా? అడుగు. నన్ను ఇక్కడి నుంచి గెంటేయడం కోసమే నీకు ట్రాన్స్ఫర్ అయిందని అబద్ధం చెప్పావు కదా. ఆ టెలిగ్రామ్ కూడా నువ్వే ఇచ్చావు కదా. ఒరే ప్రసాద్, నాన్నగారు పోయాక ఊళ్ళో ఉన్న చిన్న ఇల్లు అమ్మి ఆ 20,000 తీసుకుని బొంబాయి వెళ్ళాను. అక్కడ ఎవరో నాకు దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని, వేసాకి డబ్బు కావాలని నా డబ్బు తీసుకుని పారిపోయాడు. ఇటు డబ్బు లేక, ఉద్యోగం లేక, ఊర్లో నా ముఖం చూపించలేక నేను ఇక్కడికి వచ్చాను. అందుకే నువ్వు చేదరించుకున్నా నీ చెయ్యి పట్టుకుని వేలాడుతున్నాను రా. ఐఎమ్ సారీ రా, నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు ఇంట్లో ఉంటే నాకు ఇష్టం లేక కాదు. నాకొచ్చే కొద్దిపాటి జీతంతో మా అమ్మని చెలాయిని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎలా ఆదుకోగలను చెప్పు. నేను ఉద్యోగం చేస్తాను రా, ఎక్కడన్నా చూసి పెట్టకూడదు. ఇప్పుడు నీకు ఉద్యోగాలు దొరకమంటే ఎలా దొరుకుతాయిరా? ఉద్యోగాలకు అప్లై చేసి పెళ్లి చేసుకుని పిల్లలు గాని వాడికి 25 ఏళ్ళు వచ్చేదాకా ఉద్యోగం దొరుకుతున్న నమ్మకం లేని ఈ దేశంలో నీకు ఉద్యోగం ఎలా దొరుకుతుంది చెప్పు. కొంచెం ఆలస్యమైన ట్రై చేయరా. మరి ఉద్యోగం దొరికేదాకా ఎక్కడుంటావు? ఇంకెక్కడుంటాను, ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఈ ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉందిరా. ఉంటే నేను ఓ పక్కన ఉంటాను. వద్దురా, లోక దృష్టిలో బాగుండదు. ఏదైనా లాడ్జిలో ఉండు కానీ. మరి డబ్బులు ఎవరిస్తారు? ఆ ప్లాన్ అంతా నేను హమారా ప్యార్ దేశ్
भारत की वासियों, पत्र में हम इस कॉलोनी को ये गुरखा की आवश्यकता है करके पढ़ के हम आ गया है ఒక్క ముక్క అర్థం చెప్పెట్టుకోట్టు. నా పరిస్థితి అంతేనండి, అంత అయోమయంగా ఉంది. అయితే కొంప మునిగినట్టే. ఏ కొంపే? నేకెట్టిన కొంప కాదు కదా. మీరు కాస్త నోరు ముస్తారా? అసలు వీడికి హిందీ తప్ప ఏ భాష వచ్చినట్టు లేదు. ఇప్పుడు ఎలా? అవును ఎలా? నై మాజీ, నాకు తెలుగొచ్చు. 20 సార్లకి ముందు హం ఆంధ్రాలో ఉన్నాం. ఆ మాట తీరు చూస్తుంటే గుర్ఖాలా లేడే. అరే 20 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో ఉన్నాం, అందుకే మాట మారింది. మే అసలీ గుర్ఖా హూ. నీ పేరు? రామ్ సింగ్, భీమ్ సింగ్ కా బేటా. నేనే ఈ కాలనీ సెక్రటరీని. అచ్చా, దండం పెట్టుకో. ఓ, ఈ కాలనీ సెక్రటరీగా నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. పూచే. 24 గంటలు డ్యూటీలోనే ఉండాలి. ఉండగలవా? జరూర్. ఒక పెద్ద దొంగ వచ్చాడనుకో, ధైర్యంగా పట్టుకో. మేం సాబ్, ఏ గుర్ఖా కో ఏసా సవాల్ నై పూछना. అంటే నీకు ధైర్యం ఉందా అని ఒక గూర్ఖాని అనకూడదండి, వాళ్ళ జాతిని అవమానించినట్టు అవుతుంది. అచ్చా, మనకెందుకు వచ్చింది తల్లెప్పక్క? అరే ఎందుకంటావేంటి, మనకి ఎలాగో గుర్ఖా కావాలి కదా. ఇదిగో, నువ్వు ఎలాగైతేనే దొంగను పడతావు కదా. పట్టడం ఏమిటి మేం సాబ్, హమారా దిల్ మే ధైర్య హై, సాహస్ హై, ఇంకా చాలా హై. ఒకసారి కాకినాడలో 5 చోర్, 5 దొంగలు, హమ్ ఏక్ హాత్ సే ఫైట్ కియా హై ఔర్ జైల్ మే బైఠ్ దియా హై. మరొకసారి వైజాగ్ లో తాళ్ళే ఆపోయా సుత్తేకు. సుత్తేమిట్రా చెప్పనే, ఆయన గురించి మనకు తెలియాలి కదా. మరొకసారి హైదరాబాద్ లో 12 మంది దొంగలు, బడా ఫైట్, నా వేలు తెగిపోయింది. 5 ఉన్నాయి కదా, అప్పుడు 6 ఉండేవి, 6 అంగులియా. అది చల్లండి, 24 గంటలు ఇతను డ్యూటీలో ఉండాలంటే మన కాలంలో ఇతను ఉండడానికి ఒక చోటు చూపించాలి కదా. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న టార్పాలిన్ ఉంది, మన ఖాళీ స్థలంలో టెంట్ వేసుకుంటాడులే. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసినట్టేనా? ఏదో చూడడానికి చురుగ్గా ఉన్నాడు, కొన్ని వివరాలు చెప్పాడు, పైగా విద్యలు కూడా చేసి చూపించాడు కదా. అంత పెద్ద కత్తి కూడా ఉంది. చూడు రామ్ సింగ్, పగటిపూట మా కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూరగాయలు గిరగాయలు తెచ్చి పెడుతూ ఉండాలి. ఎవరు ఏది చెప్పినా విసుక్కోకుండా చేసి పెట్టాలి. అచ్చా మేం సాబ్. ప్రియమైన కాలనీ వాసులారా, ఈ రోజు నుంచి 500 రూపాయల జీతానికి గుర్ఖాని నియమిస్తున్నాను. ఏది చప్పట్లు కొట్టండి. ఏమిటో గుర్ఖా, ఇల్లు కట్టుకుంటున్నావా? జీ హా, నేపాల్ మే హమ్కో ఏసా హీ ఘర్ रहता हूं. హే హూ హూ హూ. ఒక్క ముక్క అర్థమైతే నీ చెప్పెట్టుకోట్టు. కష్టపడి పని చేసుకుంటున్నట్టున్నావు. చూడు, కాసేపు పని ఆపి ఇలా కూర్చో. ఇలాగే కష్టపడి పని చేసి పైకొచ్చిన ఓ కష్టజీవి కథ అద్భుతంగా రాశా, దుష్ట కష్టాలు అని. నీలో ఉత్సాహం కలిగించడానికి ఇప్పుడు నేను వినిపిస్తా. వద్దులేండి, నీ కథ వింటే ఉత్సాహాన్ని బదులు నీరసం వచ్చి మతి చెడి ఇల్లు తల్ల కిందలు కట్టుకుంటాడు. వాడి పనిందుకు పాడు చేయడు. మనం వెడదారండి. అది కాదే ఇప్పుడు నేను చెప్పబోయే కథ. మంచి మూడ్లో ఖర్చు చెప్పాడు, డిస్టర్బ్ చేయడం 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు ఈ అవకాశం కూడా పోయింది. పద, నీకు వినిపిస్తా దుష్ట కర్మ. హలో గూర్ఖా. ఏం గూర్ఖానోరా, ఇది వరకు హాయిగా గురక పెట్టి నిద్రపోయేవాడిని. ఇప్పుడు అసలు నిద్రపోవడానికి టైం లేదు తెలుసా. చూస్తున్నావుగా, ఈ కాయగూరలు, కోళ్లు, నా బొంద, ఓ చిన్న సైజు మొబైల్ మార్కెట్ లాగా వీళ్ళందరికీ సరుకులు మోసుకురాలకి చస్తున్నాను. మధ్యలో కమిషన్ బాగా కొట్టేయచ్చు కదా. కమిషనా? చచ్చా, గోర్ఖాన్ అంటూ నేను చేస్తున్న మోసం చాలరా, ఇంకా ఈ పాపం కూడా ఎందుకు. ఏ జగह हमको बहुत अच्छा है. నమస్తే బహన్. బాయ్ సాబ్. హాయ్. చాలా పెద్ద హిందీ నువ్వు ఊరికి దంచేకు, అన్ని గ్రామర్ మిస్టేక్సే. ఇక్కడ ఎవరికి హిందీ రాదుగా, నువ్వేం భయపడకలే. అది సరే, ఆ వెళ్ళేవాడు ఎవరో తెలుసా? ఒట్టి రోగ్. ఓ పట్టు పట్టమంటావా? వద్దులే, ముందు ఈ కాలనీలో మంచి మీద సంపాదించుకుని నీ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించి. అలాగే. ముందు ఆ చివరింటి దగ్గర నుంచి మొదలెట్టు. అక్కడ శారదని ఆవిడ చిన్నపిల్లల స్కూల్ ఒకటి నడుపుతోంది, చాలా పెద్ద అమ్మాయి. ఒకనాడు లవ్ చేసి తల్లిదండ్రుల్ని ఆస్తి వదిలేసి వచ్చేసింది. ఆహా. ఆవిడ హస్బెండ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నాడు. దుబాయ్? అయితే అతను నాకేమైనా ఉపయోగపడతాడేమో. నువ్వు ఆవిడతో కాస్త మంచిగా ఉన్నావంటే నేను దుబాయ్ పంపే ఏర్పాటు చేయగలదు. ఓకే. ఆవిడకు చిన్న కొడుకున్నాడు కదా? ఉన్నాడు. ఉంటే చూస్తూ ఉండు, వాడే నాకు తురుపు ముక్క. అచ్చా, మై చల్తా హూ. హే వస్తా.
నమస్తే నమస్తే నమస్తే. भाई साहब नमस्ते मैम साहब. నమస్తే. అరే అప్పుడే కాయగూరలు తెచ్చేసావే? हाँ जी मैं साइकिल में चला आया है. చాలా థ్యాంక్స్. నేను ఇబ్బంది పెట్టినట్టున్నాను? नहीं 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 ऐसा मत बोलिए. मेरे को ये खुशी बात है. है. అవును, మీ మాతృభాష హిందీయేనా? जी जरूर. ఏం లేదు, హిందీ మాట్లాడడానికి ఏదో అవస్థ పడుతున్నట్టుంటేనా? అది सच बोलूं मेरे को కొంచెం నత్తి है मैम साहब. నత్తి. నత్త? हाँ. మరి హిందీలో నత్తిని ఏమంటారు? హిందీ మే బునియాద్ అంటారు. ఓహో. अच्छा मैम साहब मैं चलता हूँ. కాస్త ఉండు, కాఫీ తీసుకొస్తాను. బాబు పోరా. ఆహా ఏ ముద్దుగా అన్నావు నాన్న. కాస్త నాతో స్నేహంగా ఉండరా, నా దుబాయ్ యాత్ర పూర్తవుతుంది. ఓ నవాబ్ హే मेरा बेटा. కాఫీ తీసుకో. थैंक्स. आपकी बेटा बहुत सुंदर है, अच्छा है. ఈ వయసులో ఉన్నప్పుడే నేను నా తమ్ముడిని వదిలేసి వచ్చాను. 15 साल पहले 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నేపాల్ మే. బాబును చూస్తుంటే నాకు నా చోటా భాయ్ గుర్తుకొస్తున్నాడు. రోజు ఆడుకుంటాను. ఆ పర్మిషన్ దేనా హై? పిల్లలంటే నీకు అంత ఇష్టమా? జీ బడా ప్యార్. నీ ఖాళీ ఉన్నప్పుడల్లా మా స్కూల్కి వస్తుండు. అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు. అచ్చా జీ. ఆప్కి పతి అంటే మీ భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద ఉద్యోగం అయి ఉండాలి. అంత పెద్ద ఉద్యోగం ఏం కాదులే, ఈ మధ్య వెళ్లారు. అచ్చా, మీరు వారికి పత్రం రాస్తే ఈ రామ్ సింగ్ భాయ్ కి నమస్తేలు రాయండి. తప్పకుండా. చందా హే తూ మేరా సూరజ్ హే తూ 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 లా లా లే లా లా లే లా లా లే లా. అమ్మ వాళ్ళు వింటారు కింద. పొద్దున నీకు చీరిచ్చాను, అది కట్టుకోలేదే. అమ్మో, ఆ చీర కట్టుకుని బయటకు వెళ్తే ఇంకేమైనా ఉందా? పట్టుబడిపోను. ఆ చీర మీ అమ్మగారి కదూ? అవును. కమలా, తొందరగా రండి. ఏమిటక్క, ఏమైంది? పోయింది, నా బంగారు లాంటి చీర పోయింది. ఏమిటండి మీ చీర మీ ఒంటి మీద ఉందిగా? ఫారిన్ చీర కదా, ఫ్యాషన్ గా ఉంటుందని మోజుపడి ఫారిన్ సరుకులు వాడి దగ్గర కొన్నాను. ఇప్పుడు దానికి కూడా కాళ్ళు వచ్చేసాయి. చూస్తూ నిలబడ్డారు ఏమిటండి? వెళ్ళి గుర్ఖాన్ని పిలవండి. అవును, ఏడువాడు గోర్ఖా నుంచి గోర్ఖాలు పెట్టుకున్నా ఇంకా దొంగలు పడుతున్నారంటే ఏమిటి అర్థం? మీ ఇంట్లోనే దొంగతనం జరిగిందంటే ఇంకా మన కాలనీకి భద్రత ఎక్కడుందక్క? రాత్రి మళ్ళీ మన కాలనీలో దొంగలు పడ్డారు. ఇద్దరు లేదు. కాయగూరలు కొనడానికి, కబుర్లు చెప్పడానికి నేను పనికి పెట్టుకున్నది. రాత్రి నా ఇంట్లో దొంగలు పడి నా చీరనే పట్టుకు వెళ్లారు. నువ్వేం చేస్తున్నావు? మాఫ్ కీజే మాజీ, నేను చూడలేదు. ఇది కూడా చూడకపోతే నువ్వేం కోరుతావయ్యా? అదేమి మాకు తెలియదు. ఎవడో దొంగ వేధవ మా కాలనీ రుచిపరిగాడు రోజుకొస్తూ పట్టుకుపోతున్నాడు. ఇదిగో తెల్లారోళ్ళ దొంగ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. ఆ తర్వాత కత్తి పెట్టుకుని సెంటర్ లో కొబ్బరికాయ పట్టుకుంటూ బతకాల్సిందే. ఆ దొంగ ఈ రాత్రి డ్యూటీకి సెలవు పెట్టి ఇక్కడికి రాకపోతే హమ్ కేసే పకడేంగే మాజీ. మాజీ లేదు, గీజీ లేదు. ఇదిగో కాలనీ సెక్రటరీగా చెప్తున్నాను, 24 గంటల దొంగను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టకపోతే నీ ఉద్యోగం డిస్మిస్. ఇదెక్కడ కూడా బాబు? దొంగలు ఏమైనా కిలో చొప్పున దొరుకుతారా షాపులో 1/2 కిలో కొనుక్కు రావడానికి? ఇప్పుడు దొంగ అంటే ఎలా? ఏం చేయనురా, లేకపోతే నా ఉద్యోగం పోయేటట్టుంది. మళ్ళీ నీ ఇంటి మీద పడి తినాల్సి వస్తుంది. అమ్మో, ఆ పని మాత్రం చేయకు. ఆలోచిస్తున్నా ఉండు. ఐడియా, దొంగ దొరికాడు. ఏడి? కళ్ళు నలుపుకుని చూడు, నీ ఎదురుగానే ఉన్నాడు. ఎక్కడరా? ఇక్కడేరా. వీడే దొంగ. నువ్వా? ఎస్. ఇవాళ రాత్రిగా కాలనీలో దొంగలా వస్తాను. పెద్దగారు నన్ను పట్టుకో, కొట్టిన ట్యాక్స్ అయ్యి. రేయ్, నిజంగా కొట్టావు, ఆ తర్వాత వెంటనే నేను పారిపోతాను. దట్స్ ఆల్. కాలనీ వాళ్ళకి అదే కదా కావాల్సింది. నీ మొహం వాళ్ళందరికీ నువ్వు తెలుసు కదరా. ఒళ్ళంతా మసిపూసుకుంటా, మొహం దాచేసుకుంటా. నన్ను నేనే గుర్తుపట్టలేను, నా మొహం ఇంకా వాళ్ళు నన్నే గుర్తుపడతారు. ఇదంతా ఏదో రిస్క్ లా ఉందిరా.
అయినా డబ్బులు తీసుకుని యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని పిలుద్దాం. ఏసావు వాళ్ళ మహాన్ పోయి డబ్బులు పోయాలి. ఆ పని నేనే చేస్తానంటున్నాను కదరా. అయ్యి బాబోయ్, ఏంటో ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇవాళ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని మహా తొందరగా ఉంది. దొంగనైపోతా, తొందరగా దొంగనైపోతా. ఎవరు లేదు, బాగా గలాట చేయాలి రారా. చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు ధైర్యంగా రారా. అది కాదురా, ఏమన్నా గొడవ అవుతుంది అని భయంగా ఉందిరా. నువ్వు ఎక్కడ పిరికి కదరా, భయపడుతున్నావు. నేనున్నా కదా. ఏంటో చోద్యం చూసినట్టు ఎలా చూస్తావు? పట్టుకో, అలాగే పట్టుకో, గట్టిగా పట్టుకో. చోర్ చోర్ దొంగ దొంగ భాయో బహనో, హమ్ చోర్ కో పకడా హై. దొంగ 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 పట్టేశాను. భాయో బహనో, హమ్ చోర్ కో పకడా హై. భాయో బహనో, దొంగ చోర్ చోర్ భాయో బహనో, దొంగను పట్టేశాను. నువ్వా? మన ట్రావెలింగ్ ప్రసాద్ అమ్మా ఉండేది బంటు కదరా. నువ్వా? దొంగ రాస్కర్, అయితే నా చెయ్యిలో చీర కొట్టేసింది నువ్వన్నమాట. అయితే నా కరం కొట్టేసింది నువ్వేనన్నమాట. ఇది కారణి గురించి తెలియని కొత్త మంచి పని కదని నాకు మొదటి నుంచి అనుమానం. పగటిపూట పెద్ద మనిషి నటిస్తూ రాత్రిపూట కన్నాలేస్తా దొంగ. కారు డబ్బాల నల్ల రంగు పూసుకోవడానికి సిగ్గులేదా నీకు? వాడితో కబుర్లు ఏమిటి? ముందు పోలీసుకు ఫోన్ చేయండి. హిందుస్థాన్ కి గుర్ఖా హై, ఆత్మగౌరవం ఉన్న గుర్ఖాని. గుర్ఖాలు పోలీస్ సే బడా హై. గుర్ఖాలు పోలీసుల కంటే గొప్పవాళ్ళు. అది వాళ్ళ వృత్తి, ఇది మా జన్మ హక్కు. నేనున్న కాలనీలో పోలీస్ నహీ ఆనా. వీడిని నేనే పొడి చేస్తా. అవునయ్య బాబా, వాడు చెప్తే అదొక పెద్ద కేసు అయ్యి మాకొస్తుంది చావు. నై నై भीम सिंह का छोटा बेटा. चैलेंज జేబులు కొట్టే దొంగలకైనా, దారులు కొట్టే చోరులకైనా ఛాలెంజ్ 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 ఛాలెంజ్. నెత్తురు తాగే రత్తయ్య అయినా కొంపలు తీసే, కన్నయ్య అయినా నెత్తురు తాగే రత్తయ్య అయినా కొంపలు తీసే,
కన్నయ్య అయినా స్మగ్లరు గిగ్లరు గ్యాంబ్లరు కిల్లరు తేడి రౌడీ ఎవడైనా రెడీ తొడగొట్టి చేస్తున్నాం పత్తి మేసవా దడబుట్టి తొగలు ముడిచి కారా పరార్ తొడగొట్టి చేస్తున్నాం పత్తి మేసవాల్ దడబుట్టి తొగలు ముడిచి కారా పరార్ డ్యూటీ చేసే లుచ్చాలారా కన్నం చేసే కంట్రీలారా ఛాలెంజ్ ఛాలెంజ్ भीम सिंह का छोटा बेटा राम सिंह कापाड़े कोटा गांधीनगर రెండవ వీధిన సాగదు రామే ఆట भीम सिंह का छोटा बेटा राम सिंह कापाड़े कोटा गांधीनगर రెండవ వీధిన సాగదు రామే ఆట हरा हुशार సెక్యూరిటీ చూసే సెక్రటరీ అవుజీ బ్యాంజీ రాంజీ మీ అందరి సెక్యూరిటీని చూసే సెక్రటరీ నేను ప్రత్యేకంగా రప్పించాయి ఖాళీరుని నేను నేపాలి కా కాపాలి నా లాఠీ బెర్రడు రేపాలి బాబు నేను చెప్తున్నాగా ఏ ఫిర్కాలో ఇలాంటి గుర్కా లేడంటే నమ్మాలి మచ్చా పోలీస్ కుక్కల కన్నా ఎక్కువ పవరు ఉన్న బలశాలి అదేం దిక్కుమాల పోలిక రాత్రి తిరిగే సూర్యుడు మా పేటకు దొరికిన సూర్యుడు రాత్రి తిరిగే సూర్యుడు మా పేటకు దొరికిన సూర్యుడు వీడికి కంట్లో కారం కొట్టే వీళ్ళెవరికి ఇవ్వడు కోడలు దూకే వాడికి తనకే నీడై పరికి भीम सिंह का छोटा बेटा राम सिंह कापाड़े कोटा गांधीनगर రెండవ వీధిన సాగదు రామే ఆట हरा हुशार అమ్మా అలా చెబితే ఇది అదో రకం వీధి అనుకోగలరు జనం అయినా ఆడది ఒంటిగా తిరగవచ్చు నా వీధిలో గాంధీ కోరిన స్వాతంత్ర్యానికి నా వీధి సాక్ష్యాన్ని बहुत अच्छा కాదురా అచ్చా 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 क्या कुची का पुला ये क्या है पिला ద్వారాలన్నీ తీసే ఉన్న రాధిక మాతే ఆపద అయితే రేపటి నుంచి మీ తలుపు తీసుకుంటే సారా హుషారు పాటతో మా రామ్ సింగ్ తిరిగే హేళలో మస్కా పట్టే చిత్కాలేని మారవులే మా పేటలో కాదుని తగ్గించి దూరే వారిని చేసేస్తా సవాల్ భీమ్ సింగ్ కా छोटा बेटा राम सिंह कापाड़े कोटा गांधीनगर రెండవ వీధిన సాగదు రామే ఆట भीम सिंह का छोटा बेटा राम सिंह कापाड़े कोटा गांधीनगर రెండవ వీధిన సాగదు రామే ఆట हरा हुशार ప్రసన్న గారు మిమ్మల్నేనండి మీరా ఏమిటి ఇలా వెళ్తున్నారు మీ ఇంటికి వస్తున్నాను మిమ్మల్ని చూడ్డానికి మీకేదో దెబ్బలు తగిలాయటగా దెబ్బలు అవి సమ్మెడి పోట్లు పై కనబట్టలేదు కానీ చపాతీ పిండిలాగా ఉందండి నా బాడీ ఒక్కొక్కడు 10 కిలోలు కుదురుకుంటాడు కాళ్ళు వేళ్లు గోళ్లు ఆఖరికి వెంట్రుకలు కూడా స్పర్శ జ్ఞానం లేదు మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకొస్తున్నానండి మీరు ఇలాంటి పని చేశారంటే నేను నమ్మలేకపోయాను అసలు ఏం జరిగింది అది నిజం చెప్పండి ఈ కాలనీలో నాకు ఎవరి మీద నమ్మకం లేదు టీచర్ మీరంటే నాకు గౌరవం ఉంది కాబట్టి మీకు నిజం చెబుతున్నాను
నేను దొంగతనం చేయడం కాలేదు టీచర్, దొంగలా నటించడానికి వచ్చాను. నటించడమా? ఎందుకోసం? మా ప్రభు గారి కోసం కర్మగాలు ఒప్పుకున్నాను. ప్రభువా? అతనెవరు? మీరు ఈ మాట మళ్ళీ ఎవరి దగ్గర అడగండి, వాడి పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది. ప్రభు అంటే ఎవరో కాదండి, మన రామ్ సింగ్, అదే గూర్ఖా. రామ్ సింగా? తెలుగు బాల బాలికలం దేశమాత సేవకులం 6 కోట్ల జనత మాది పూర్వ పుణ్య ఘనత మాది తెలుగు బాల బాలికలం దేశమాత లాలలలి లాలిల తెలుగు బాల బాలికలం. చల్ 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 మేరే సాథీ ఓ మేరే కోతి అచ్చే ఓ మేరే సాథీ ఓ మేరే సాథీ. రామ్ సింగ్ జీ, నువ్వు హిందీ కంటే తెలుగు పాట బాగా పాడుతున్నావే, ఆ తెలుగు బాల బాలికలం ఒకసారి పాడు. క్యా జీ? అదే ఆ తెలుగు బాల బాలికలం एक बार फिर गाइए. टीचर जी मैं सच बोलूं? 15 साल पहले हम आंध्र आ गया है. ఓ అంటే ఈ 15 ఏళ్లలో తెలుగు పాటలు తప్ప తెలుగు మాటలు ఏమి నేర్చుకోలేదన్నమాట. మీ నాన్నగారి పేరు ఏంటి? భీమ్ సింగ్. ఓ అంటే మీ తమ్ముడు గారి పేరు ప్రభు సింగ్ అనమాట. ప్రభు సింగ్. ప్రభు సింగ్. నై 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 ప్రభు అయితే నై. చూడు, నేపాల్ నుంచి నీలాంటి ఒక గూర్ఖా వచ్చాడు, అతను నీ గురించి అన్ని చెప్పాడు. టీచర్, ప్రసాదం కలిశాడా? చెప్పడం వాడి తప్పు కాదు టీచర్, నా మూలంగా వాడు చావు దెబ్బలు తిన్నాడు. వాడికి నా మీద కోపం వచ్చే ఉంటుంది. నేను వస్తాను టీచర్. ఎక్కడికి? నా అసలు రంగు బయటపడ్డాక ఈ కాలనీలో నన్ను ఎవరుండనిస్తారు? నేను తినే అన్నంలో నీళ్లు పోసే మనిషిని కాను. ప్రసాద్ రావు గారు నీ గురించి అన్ని చెప్పారా? నీకు దుబాయ్ వెళ్ళాలని ఆశటగా? అవును టీచర్, దానికోసం బోల్డంత డబ్బు పోగొట్టుకున్నాను. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఈ వేషం కట్టాల్సి వచ్చింది. మీ వారు గట్టిగా తలుచుకుంటే దుబాయ్లో చిన్న ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ. ఆయన వెళ్ళి 2 ఏళ్లేగా అయింది. నీకు ఉద్యోగం ఇప్పించేంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదని నా ఉద్దేశం. అయినా ఒకసారి రాసి చూస్తాను. చూడు, నీ అసలు పేరు అసలు రూపం బయట ఎవరికి చెప్పండి. ఇదిగో ఈ వేషం తీసేకు, నీకు సరిపోయింది. తెలుగు బాల బాలికలం. దొంగండి. ప్రసాదం, నీ వెనక జనం రావట్లేదురా? ఎవరు రాకుండా నీ మేనేజ్ చేశానులే. అమ్మయ్యా, మతిపోయాను. చాలా థ్యాంక్స్ రా. వాళ్ళంతా కట్టుకొచ్చి నీ మీద పడతారనుకోలేదురా? కట్టకట్టు వచ్చి నా మీద పట్టమే కదరా, రాత్రి నా వాళ్ళంతా హోనం చేశారు. ఆ వేలావేశంలో నీ వాళ్ళ నుంచి కత్తి తీసుకొని పొడిచారు కాదు, కైమైపోయినావని. పాపం, నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావురా? ఒక రకంగా ఆ దెబ్బలు నాకు హెల్ప్ చేసేయలే. ఏమిటిది? ఇక జీవితంలో ఇలాంటి సహాయాలు ఎవరికి చేయకూడదని. అలా అనుకురా. రాత్రి వచ్చి నిన్ను పలకరిద్దాం అనుకున్నాను. ఉన్న కోపంలో నువ్వు నన్ను ఎక్కడ చితకబాతావని రావడం మానేశాను. నేను బాధడం కంటే నువ్వు గూర్ఖావు కావాలని తెలిస్తే జనం నిన్ను బాస్తారు. ముందు ఆ విషయం బయటపడకుండా చూడు. నేను ఈ వీధిలోకి రావడానికి నా మొహం చెట్టలేదు. నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మళ్ళీ అవకాశం ఉంటే తప్పకుండా నేను కలుస్తాను. నాకు ఈ బ్రతుకు తెరువు చూపించినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇదిగో వెర్రి వేషాలు వేసి ఓవర్ యాక్ట్ చేసి ఉన్న ఈ ఉద్యోగం కూడా పోగొట్టుకుని మళ్ళీ నా దగ్గర రాకు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వస్తాను. నమస్కారం అండి ఇన్స్పెక్టర్ గారు. నా పేరు భారతి. ఈ గాంధీనగర్ కాలనీకి సెక్రటరీని. ఈ ఓనర్ గారికి బాంబే ట్రాన్స్ఫర్ అయిందిలేండి. వెళుతూ తాళాలు నాకు ఇచ్చి వెళ్లారు. రండి చూద్దరు గాని.
చాలా బాగుంది. ఇల్లే కాదండి, ఈ కాలనీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సెక్రటరీ నేను కదా. అంతేకాదు, ఈ కాలనీ సెక్యూరిటీ కోసమని నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానో తెలుసా? వీళ్ళ భద్రత కోసం గుర్ఖాను కూడా పెట్టాను. ఈ కాలనీకి గూర్ఖా కూడా ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు, ఉండండి పిలుస్తాను. గూర్ఖా, గూర్ఖా. అరే రామ్ సింగ్ జీ ఆయా. చంపుతుందిరా బాబు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, జల్దీ ఆవ్, తొందరగా రా. ఇతనైనా గూర్ఖా? जी मैं बचपन में नेपाल से आ गया है हूँ. చూడటానికి అచ్చం తెలుగు వాళ్ళ ఉన్నావు. తెలుగు వచ్చా నీకు? వచ్చు సార్. గుడ్. ఇదిగో, రేపు నేను ఇంట్లో దిగబోతున్నాను. ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇల్లు క్లీన్ చేయించు. जी अच्छा साहब. వస్తాను. భారతి. ఓ భారతి. ఇదిగో రామ్ సింగ్, ఇంటికి తాళం వేసి గేట్ మూసిరా. అచ్చా మేం సాబ్. గచ్చంతా అద్దంలా తలతలాడిపోవాలి. సర్కిల్ ఇన్స్పెక్టర్ సాబ్ అదిరిపోవాలి. చూడు చూడు సాబ్ ఆగయా. ఆ అమ్మాయి ఎవరనుకున్నా? పోలీస్ ఇన్స్పెక్టర్ గారు అమ్మాయి. ఆయన చూశాడంటే నీ తోలు చేసి యూనిఫారం కుట్టించేసుకుంటా. అబ్బే అది కాదురా, పేస్ట్ అయిపోతాను అప్పు అడుగుదామని. నీ జీవితం అంతా అప్పులు అడగడంతో సరిపోతుందిరా, అప్పులు అప్పారావులాగా. అవును, ఈ నెలలో అద్దెలో నీ వాటమాట ఏం చేసావు? ఈ ఒక్క నెల వదిలేండి రా, వచ్చే నెల తీర్చేస్తాను. అబ్బా కడుపులో నొప్పిగా ఉంది, ఎక్కువగా మాట్లాడుకోండి. అర్జున్గా బాత్రూమ్కి వెళ్ళాలి. కర్మ బాత్రూమ్ తాళం వేసి పారాయి, వచ్చే నెల తీద్దాం. అంతే మరి, పద. ఇంకేమన్నా కావాలా సార్? అక్కర్లా, బిల్లు. ₹16. ఇంతెందుకయ్యా, కాస్త తగ్గించు. బేగలాడ్డానికి ఇదేం కూరగాయల మార్కెట్ కాదు, హోటల్. అంతేనా? అంతే. ఆఖరి మాట లేదు. ఆఖరి మాట లేదు, మొదటి మాట లేదు. ముందు బిల్లు కట్టు. ఏమండి, నోట్ తిరిగిపోయింది, చల్లదు. ఓ నోట్ ఇవ్వండి. ఇంకో నోట నా దగ్గర లేదయ్యా, ఉన్నది ఇది ఒక్కటే. చల్లదయ్యా. కొద్దిగానే కదండి తిరిగింది, పూర్తిగా తిరగలేదు కదా. ఈసారికి ఇలా కానివ్వండి. మా దగ్గర నుండి బ్యాంకు వాళ్ళు తిరిగి నోట్లు పుచ్చుకోరండి, ఇంకో నోట్ ఇవ్వాల్సిందే. ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు. కుటీర పరిశ్రమలు పెట్టేం అచ్చు వేయలేదు. అయినా నా దగ్గర ప్యాంటు షర్టు తప్ప వేరే ఏం లేవు. ఇది ఎవరైనా 100 నోటు ఇస్తారు, ఆ చిల్లరలో తోసేయండి. మర్యాదగా ఇంకో నోట్ ఇస్తారా? ఇరా. ఆగండి, ఆయన్నేం అనకండి. ఆయన బిల్ నేను పే చేస్తాను. ఎంతో చెప్పండి. ₹16 అయిందండి. చాలా థ్యాంక్స్ అండి, ఆపదలో ఆదుకున్నారు. మీ డబ్బు 4 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. ఇట్స్ ఆల్ రైట్, పదండి. ఏంట్రా కోస్తున్నావు? ఆ అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చిందా? అవునరా, డబ్బులిచ్చి నా మానాన్ని ప్రాణాన్ని కాపాడింది. అదే
నీ మొహం చూస్తే ఎవరికి ఒక్క పావలా కూడా ఇవ్వాలనిపించదు. ఆ మధ్య నువ్వు బ్యాంక్ వెళ్ళినప్పుడు నీకు ఎందుకు ఉద్యోగం లేదు? నీ మొహం చూస్తే ఎవడు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడు, బ్యాంకు వేలాది ఇస్తుంది అని. ఒరేయ్ శవం పర్సనాలిటీలు, మీ ఇద్దరు ఎప్పుడైనా మీ పర్సనాలిటీలు అర్థంలో చూసుకున్నారా? లేకపోతే ఒక అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చిందని అసూయ, ద్వేషం, ఇడియట్, మీరెంత ఏడి చచ్చినా ఆ 16 అన్నాల తెలుగు పిల్ల, 16 ఏళ్ల వయసు పిల్ల నాకు 16 రూపాయలు ఇచ్చిన మాట నిజం. 16 రూపాయలు ఇచ్చింది కదా అని అమ్మాయి దగ్గర వెర్రి వెర్రి వేషాలు లేకు. వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్. నువ్వు చార్మినార్ ఎత్తుకుపోతున్నావని నీ మీద కేసు బనాయించి బొక్కలో దోసేయగల జాగ్రత్త. నా జాగ్రత్తలో నేను ఉంటాను. నువ్వు వెళ్ళి బజార్ పని చూడరా బక్క వెధవా, నువ్వు వెళ్ళి వంట పని చూడరా పెంట వెధవా. ఈ రూపాయి నేను అమ్మాయికి ఇచ్చేస్తాను. ₹1 అంటారా? 16 రూపాయలు కదా. రోజుకో రూపాయి చొప్పున ఇస్తూ ఉంటే 16 సార్లు ఆ 16 ఏళ్ల పిల్లను పలకరించొచ్చురా. వస్తా. ఒరేయ్, వీడికి తెలివితేటలు వచ్చేస్తున్నాయి రో. మనం పెట్టే ఫుడ్ అలాంటిది. హలో హలో, ఏమిటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? అదే మీకోసమే. నాకోసమా? అయితే లోపలికి రావచ్చుగా. అవుననుకోండి. నిన్న మీరు నాకు డబ్బులు ఇచ్చి నా పరువు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. అసలు 16 రూపాయలు ఇచ్చేద్దాం అనుకున్నానండి. 15 లేవు, ₹1 ఉంది, అది తీసుకొచ్చాను. తీసుకోండి. వదిలేండి, పర్వాలేదు. మీరు అలా అంటే నా మనసు బాధపడిపోతుందండి. ఇప్పుడు చిన్న చిన్న నీటి చుక్కలే కలిసి మహాసముద్రం అయినట్టుగా ఇలాంటి రూపాయలే కలిసి 16 రూపాయలు అవుతాయండి. తీసుకోండి. ఓకే. మీకు సంగీతంతో పాటు సాహిత్యం కూడా తెలుసు అనుకుంటాను. సంగీతమా? అవును, మీరు రోజు స్నానం చేసేటప్పుడు పాడే పాటలు మాకు వినిపిస్తాయిలేండి. అదే, అవి మా ఇంట్లో బాత్రూమ్ కి గొళ్ళెం లేదండి, అందుకని లోపల మనుషులున్నారని బయట వాళ్ళకి తెలియడం కోసం అలా సంగీత కచేరీ చేస్తుంటా. మీరు ఇలాంటి కచేరీలతో పాటు ఇంకేం చేస్తుంటారు? ఉద్యోగం? ఓహో, నేను చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నానండి. ఉద్యోగం చిన్నదే, కానీ ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి. ఆ చిట్ ఫండ్ కంపెనీ నడి సముద్రంలో నావలాగా ఉంది. ఇవాళ రేపో అంటోంది. ఇలా నా మీద పడి నన్ను పీక్కు తింటే ఏం ప్రయోజనం? హరిశ్చంద్ర గారు వస్తారు, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తారు. నా మాట నమ్మండి. నోరు మీరే దొంగ. మా అందరి దగ్గర డబ్బు తీసుకుని దాచుకుంది రసీదు ఇచ్చింది ఇవే కదరా. నా మాట నమ్మండి, నేను కూడా ఇక్కడ జీతం తీసుకుని పనిచేసి చిన్న ఉద్యోగం మాత్రమే. అనవసరమయ్యా, ముందు మాకు హరిశ్చంద్రం చూపించాలా సరే, లేకపోతే ఇవన్నీ వదిలేదే లేదు. మర్యాదగా జీపెట్టు. ఊళ్ళో వాళ్ళందరినీ మాయ చేయడానికి కంపెనీ పెట్టారా మీరు? మర్యాదగా జీపెక్కరా. వెళ్ళిపోండి. నమస్కారం సార్. నమస్కారమా? పొండి సార్, వెటకారం మీరును, పుండు మీద కారం చల్లినట్టు. వెటకారం కాదు సార్, నమస్కారమే. దయచేయండి సార్. ఆ ఇచ్చే కోటింగ్ ఏదో లోపల ఇచ్చేయండి. బయటికి తీసుకెళ్లి కొడితే నలుగురు చూస్తారు, బాగుండదు. అదిగా సార్, మీరు రండి సార్, చెప్తాను రండి. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరగారు మీకేమైనా చుట్టవా సార్? సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా? మా చుట్టమే ఉంటాడు సార్. మాది పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద వంశవృక్షం. నాకు పర్సనల్ గా తెలియదు గానీ మాకు చుట్టమే ఉంటాడు సార్ ద్వారా. ఆయన మిమ్మల్ని వదిలేమని చెప్పారు సార్, మీరు వెళ్ళొచ్చు. నిజంగానే మీరు వెళ్ళొచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీపులో దిప్పంటారా? పోలీస్ జీపులో దిగటం గౌరవం కాదు సార్, అగౌరవం. వస్తా. ఎవరై ఉంటారు?
హలో, రండి లోపలికి రండి. పర్వాలేదండి. ఇలా కూర్చోండి. నన్ను లాకప్ నుంచి బయటపడించినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఓ అదా, మర్చిపోండి. ఇక ముందేనా బుద్ధిగా పనిచేసేలా మంచి ఉద్యోగం ఒకటి వెతుక్కోండి. ఈ కంపెనీలో కూడా నేను బుద్ధిగానే పనిచేసేవాడండి. కాకపోతే ఆ ఓనరు ప్రజల సొమ్ము తీసుకుని ఇలా పారిపోతాడని మనం ముందే ఎక్స్పెక్ట్ చేయం కదండి. పోనీ మీ ఊరిలో ఏదైనా పని చూసుకోవచ్చు కదా. మా ఊరంటే నాకు పడదండి. అమ్మ నాన్న ఇద్దరూ లేరు. ఉన్న అక్క బావకు నేనంటే చిన్న చూపు. పని పాట లేకుండా వాళ్ళ ఇంటి మీద పడి మేస్తున్నానని వాళ్ళ అభిప్రాయం. లాభం లేదండి. నేను ఈ ఊళ్ళోనే ఉండి ఏదైనా ఉద్యోగం తప్పకుండా సంపాదించుకుంటాను. మీరు చందమామ బాలమిత్ర చదువుతారా? చిన్నప్పుడు చదివేదండి, ఇప్పుడు చదవడం లేదు. అది అందుకే నేను రాసే కథల గురించి మీకు తెలియదు. మీరు కథలు రాస్తారా? అంటే పిల్లలకు మాత్రం నచ్చే పిల్ల కథలు. ఏదో 4 రూపాయలు సంపాదించడానికి అదొక మార్గం. ఐసి, అయితే ఇక ముందు ఆ పుస్తకాలు చదువుతాలండి. ఏమండి, మీ నాన్నగారు మీ పాకెట్ మనీ కింద, ఐఎమ్ సారీ, మీరు ఆడవాళ్ళు కదూ, మీ ప్యాకెట్ ఉండదు, జాకెట్ మనీ కింద 1000-2000 ఇస్తుంటారు కదా. అంటే ఎందుకు ఇస్తారండి? ఏదో 100-150 ఇస్తారు. బాగుంది. అప్పు మీద మీ అభిప్రాయం ఏమిటండి? అంటే అబే ఏం లేదు, అప్పు అడిగిన వాళ్ళని నీచంగా అసహ్యంగా ఏమైనా చూస్తారా? అలా ఎందుకు అనుకోవాలండి? ఏదో పాపం కష్టాల్లో ఉండి అడుగుతున్నారు అనుకుంటాం. అయితే 100 అప్పు ఇవ్వండి. అప్పా? చాలా అర్జెంట్. నేనా? అవును మీరే. ఆడపిల్ల అప్పు అడగడానికి సిగ్గులేదా? మగాళ్ళు అడగచ్చుగా. నాకు తెలిసిన మగవాళ్ళందరినీ అడిగానండి, మిగిలింది లేడీసే. నాకు తెలిసిన లేడీస్ మీరు ఒకరే. సర్లేండి, ట్రై చేస్తాను. ట్రై చేయొద్దండి, తప్పకుండా ఇవ్వండి. నాకు వేరే మార్గం లేక మిమ్మల్ని అడిగాను. అలాగే. ప్రభు కానీరా నాయనా, తరగరా తరగరా కూరలు, నువ్వు తొందరగా వంట చెయ్యరా. గోపాలం, ప్రభు ఉన్నారా? ఏ వాట్ వాట్ తెలుగులో తగలడరా సొంత. ఎందుకండి? కాస్త పనుంది, పిలుస్తారా? వాడు పనిలోనే ఉన్నాడండి. పొద్దున్నే మా బట్టలన్నీ శుభ్రంగా ఉతికేశాడు. ఇప్పుడు కూరలు తరుగుతున్నాడు. అద్దె సరిగా ఇవ్వడం లేదని అర్థమైన పనులు వాడిగా చేయిస్తుండ్రా. పని ఏమిటో మాతో చెప్పండి, మరేం పర్వాలేదు. ఆయనకి ఒక చెంపదెబ్బ ఇవ్వాలి, మీకు ఇచ్చేయమంటారా? అలాగే ఇచ్చేయండి. అలాగా అయితే వాడిని పిలుస్తానండి. హలో, రండి ప్లీజ్. మా రాస్కల్స్ మీకు అన్ని అబద్ధాలు చెప్పారండి. వెధవల కడుపుమంట. లోపల నేను సాంగ్స్ రాస్తానండి, సాంగ్స్. మరే పొట్లకాయ మీద కత్తితో పాట తరుగుతున్నాడు. సారీ, డిస్టర్బ్ చేశానా? నో, నేను అస్సలు డిస్టర్బ్ కాదు. 24 hours 24 గంటల్లో నేను ఎప్పుడైనా పాట రాయగలను, నిద్రపోతూ కూడా. మీకు డబ్బు ఇద్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి, మీకు అనవసరమైన శ్రమ ఇచ్చినట్టున్నాను. పర్వాలేదు. కాఫీ టీ ఏమైనా తాగుతారా? వద్దు, వస్తానా? ఏడుగురు ఒక ఆడపిల్ల రూమ్ దాకా వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ డబ్బు ఇచ్చిందంటే మొన్న వాళ్ళ నాన్నతో చెప్పి లాకప్పులోంచి బయట తెప్పించిందా, ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి డబ్బు ఇచ్చింది అంటే ఇది గ్యారంటీగా లవ్వే. నోర్మేంటా, లవ్ లేదు గివ్వు లేదు నానా. నే పన్నెం కాస్త కావాలంటే ఇది ఖచ్చితంగా లవ్వే. అది కదండి, కూర్చొని చెప్తాను. నేను వాళ్ళలాగే డబ్బులిచ్చి మరీ ఆ కొంపలో ఉంటున్నాను కదా, వాళ్ళందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారండి. నిన్న మీరు వచ్చి డబ్బులు ఇచ్చారా? 4 రకాలుగా మాట్లాడారండి. నా ఒళ్ళు మండిపోయింది. అది సరే, కానీ మీరన్నట్టు 10 రోజుల్లో నా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నా ఒళ్ళు మండిపోతుంది. నో, మీకు ఆ భయం అక్కర్లేదు. డబ్బు దేవుందండి, వెదవ డబ్బు కుక్కందంతే రాలుతుంది. కానీ ఏ కుక్కని తనాలో అర్థం కావట్లేదు. చూసారా నవ్వారు? నిన్న ఇవాళ కూర్చుని 4 కవితలు రాసి 4 పత్రికలు పంపాను. ఒక్కొక్కటి 25 చొప్పున 100 రూపాయలు వచ్చినా ఆ డబ్బులా రావడం, నేను పువ్వులో పెట్టి మీద మీకు ఇచ్చేయడం. అయితే నా డబ్బు కృష్ణార్పణ అన్నమాట. అదేంటి? ఏముంది, మీ కవితలు వాళ్ళకు నచ్చాలి, వాళ్ళు పబ్లిష్ చేయాలి, మీకు డబ్బు పంపాలి, అది మీకు అందాలి, నాకు ఇవ్వాలి. అదో పెద్ద పంచవర్ష ప్రణాళికలండి. అబ్బే 5 ఏళ్ళు ఎందుకండి, 10 ఏళ్ళలో తీర్చేస్తాను. అదే 10 రోజుల్లో తీర్చేస్తానండి. పేదవాళ్ళు అద్దె డబ్బులు ఇవ్వలేదని నానా మాటలు అంటున్నారు. మీ దగ్గర అప్పు తీసుకున్నానండి. అద్దె డబ్బులు తీసుకుని కూడా కారు కూతురు కూర్చారండి రాస్కెల్స్. నన్నేమన్నా పర్వాలేదండి, కానీ నాకు సహాయం చేశారని మిమ్మల్ని కూడా. చెప్పండి, ఏమన్నారు నన్ను?
వద్దులండి, వింటే మీరు బాధపడతారు. పర్వాలేదు, చెప్పండి. ఏమన్నారు? మీరు నన్ను ప్రేమిస్తున్నారట. మరి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు నిజమే చెప్పారు. ఇన్స్పెక్టర్ గారు నేను తీసుకురమ్మన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నేను తీసుకురమ్మన్నారు. నన్నా? ఎందుకు? ఎందుకో చెప్తే గాని రావా? ఓహో, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆయన్ని అడిగి తెలుసుకొని వచ్చి చెప్తాను. అక్కర్లేదు, నేనే వస్తాను. మరి పద. దయచేయండి, రండి రండి. రండి, కూర్చోండి. ఆవకాయ బద్ద చెప్తాం, అది వేసుకునే భోంచేద్దాం. ఈలోగా కొంచెం కాఫీ. 2 కాఫీ స్ట్రాంగ్. ఏమిటి మళ్ళా ఏ తర మాట్లాడి తీసుకొచ్చారు? కాదే, ఈసారి వచ్చిన ఆయన నిజంగానే నిర్మాత. ఆ డ్రస్సు, ఆ సిగరెట్ తాగే స్టైలు, ఆ లక్షణాలే చెబుతున్నాయి. నువ్వు కూడా చూద్దు కానీ త్వరగా కాఫీ తీసుకురా. కర్మ. బీరకాయ పొట్టు. అలాగే, దాంతోనే పచ్చడి చేయిస్తాను. ముందు కథలోకి వద్దాం. గొప్ప కథలండి. నిమ్మకాయ డిప్ప. గొప్ప టైటిల్ సజెస్ట్ చేశారు. మంది సెక్స్ సినిమాలండి, అన్ని బూతులే. ఆనపకాయ చెక్క. ఈ టైటిల్ ఇంకా బాగుంది. నెక్స్ట్ పిక్చర్ పెట్టుకుందాం. కాఫీ తీసుకోండి. ఉల్లిపాయ ముక్క. కాదండి, మావిడ కలపం. కాఫీ తీసుకోండి. నువ్వు వెళ్ళు, మనం ఖర్చు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సినిమా ప్రారంభించే సమయానికి ఒక ఆడపిల్ల నగ్నంగా స్నానం చేస్తూ ఉంటుంది బాత్రూమ్ లో. తోటకూర కాడ అంత నాజుగ్గాను ఉంటుంది ఆ పిల్ల. ఒంటి మీద నూనె పోగులేదు, ఇలా సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తూ ఉంటుంది. గోంగూర పులుసు. మరే ఆ అమ్మాయి కూడా గోంగూర పులుసు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత అరే ఇక్కడే ఉన్నారా? గోంగూర పులుసు. ఏమిటి దర్శనం? ఆయన ఎవరు ఉన్నారు? ప్రఖ్యాతి మార్మిక్ వీడియో చెప్పాడా? అవును కాదా? వీడి మొహం, వీడు మెంటకేసండి. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడు. మాగాయ ముక్క. మాగాయ ముక్క. కుంక. మాగాయ ముక్క ఉన్నాడు. మాగాయ ముక్కట. మాగాయ ముక్క. పిచ్చి కుక్క మొహం వీడును. మాగాయ ముక్క. ఎన్ని తిప్పలు వచ్చారు? కల్ప, నేను చెప్పేది అతను పిచ్చివాడు. మామిడికాయ టెంక తద్దిన చాలు. సార్ పోస్. దుబాయ్ నుంచి వచ్చింది. మేం సాబ్ ఆప్కో దుబాయ్ సే లెటర్ ఆయా. అలా పరిగెత్తుకొచ్చారండి మేము సాబ్. భాయ్ సాబ్ లెటర్ కోసం ఇంకా పరిగెత్తండి. ఇవ్వమంటుంటే లీజియే. రామ్ సింగ్ आपके हाथ से लीजिए. రామ్ సింగ్ नहीं ఇమ్మంటుంటే రామ్ సింగ్ लीजिए. लीजिए. నన్ను ఆట పట్టించద్దు. రామ్ సింగ్ ఇవ్వమంటుంటే నిన్నే. రామ్ సింగ్ ఇది రామ్ సింగ్. ప్లీజ్ రామ్ సింగ్. సరే ఇవ్వపోతే పో. नहीं मैम साहब, एक भाई से इतना गुस्सा नहीं होना. విశేషాలు ఏమిటి మేం సాబ్? వచ్చే నెల ఆయన ఇక్కడికి వస్తున్నారంట. అచ్చా, బహుత్ ఖుషీ కి బాత్ హై మేం సాబ్. వెంకమ్మ పరుగులు వచ్చింది. కంకమ్మ చెవి అందిపుచ్చుకుంది. ఆ వీధిలో ఉండే పంతులమ్మకి, వాచ్మెన్ నటరాజ్కి అక్రమ సంబంధం ఉందని చెప్పింది. టొంకమ్మ ఆశ్చర్యంగా చూసింది.
అని అడిగింది డొంకమ్మ. ఒట్టు నీ కళ్ళారా చూస్తే అంది వెంకమ్మ. వెంకమ్మ ఏమండి, మీరు రాస్తున్న కథలో పంతులమ్మకి వాచ్మెన్ కి అక్రమ సంబంధం ఉన్నమాట నిజమా కాదా? అబద్ధం. అబద్ధమా? మీరు రాసింది కథ, నేను చూసింది నిజం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ అతికించుకోవాలి దేవుడా. ఏమిటిది? గుర్రం. తప్పు. రాజా నువ్వు చెప్పు. ఏనుగు. ఏనుగా? ఏనుగంటే దీని ముక్కు పొడుగ్గా ఉండాలిగా, మరి దీని మెడ పొడుగ్గా ఉంది, దీనేమంటారు? వంటే. వెరీ గుడ్. సుగుణకు అందరు జేజేలు చెప్పండి. సరే, ఇప్పుడు ఇంకో బొమ్మ గీస్తాను చూడండి. మే కమిన్ మేడం. నమస్కారం అండి. రామా, మేము ఈ కాలనీలోనే ఉంటున్నామండి. తెలుసు, మీ నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా? అవునండి. మీ పేరు శారద కదండి? అవును. నీకెలా తెలుసు? వేరే పనే ఉందండి. మన కాలనీలో వాళ్ళ గురించి అడిగితే మన సెక్రటరీ గారు అందరి గురించి పేరు పేరున చెప్పారు. ఆవిడ ఈ కాలనీకి నడిచే రేడియో. నేను ఎవరిని ఎంక్వైరీ చేయలేదు కాబట్టి నీ పేరు నాకు తెలియదు. ఐఎమ్ సారీ. నా పేరు గీత. మంచి పేరు. స్కూల్ ఎలా నడుస్తుందండి? బాగా నడుస్తుందమ్మా. నేను పిల్లలకు బలవంతంగా పాఠాలు చెప్పను. వాళ్ళ టేస్ట్ తెలుసుకుని, వాళ్ళ ఇష్టాలు తెలుసుకుని పాఠాలు నేర్పడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది డ్రాయింగ్ క్లాస్. డ్రాయింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూర్చోమంటాను, లేని వారిని బయటికి వెళ్ళి ఆడుకోమంటాను. ఇస్ ఇట్ రియల్లీ గ్రేట్? मेरे प्यारे बच्चों, दूध पाल मिल्क लीजिए. 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 రామ్ సింగ్, ఇతను నీకు తెలుసుగా? आप हमारा गेस्ट है ना? एक ग्लास दूध पीजिए. నో థ్యాంక్స్. పర్వాలేదు, తీసుకోమా. వద్దండి, నేను మళ్ళీ ఎప్పుడైనా తీరుబడిగా వస్తానండి. ఏం కావాలి? ఒక్క మాట కావాలి. ఏమిటది? క్షమించాను ఒక్క మాట ప్లీజ్. ఆ రోజు నేను అలా ఫూలిష్ గా ప్రవర్తించడానికి కారణం. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు రామ్ సింగ్? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టకే నిన్న చూశాను, పొద్దున చూశాను. నేను ప్రభుని. పూర్తి పేరు ప్రభు రామ్ సింగా? బాగుంది. అది కాదు. నీకేం కావాలో స్పష్టంగా చెప్పు. కాఫీ, టీ, డబ్బు ఏమైనా కావాలా? कुछ नहीं है मेम साहब, हम भीख मांगने वाला आदमी नहीं है. मेम साहब, आपको वेजिटेबल्स, फ्रूट्स कुछ चाहिए? इपड़े वद्दु. अच्छा मेम साहब, हम जाता है. आपने हमको पहचाना, शुक्रिया. లక్ష్మి, నేను ఒక ఉత్తరం రాయాలి గుర్తు చేయమన్నాను, మర్చిపోయావా? ఎవరికండి? అదే వివేక్ కి. అదే మీరు రాశారేమో అనుకున్నాను. లేదు, నేను మర్చిపోయాను. పాపం ఏమనుకున్నాడో ఏమో. అతను ఇక్కడికి వస్తాన్నాడు కదా, ఎప్పుడు వస్తాడట? మనం ఏదో ఒక మాట అనుకుని రాస్తే వెంటనే వస్తానన్నాడు. అతను ఎంత మంచివాడంటే లక్ష్మి, గీత మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే రాయమన్నాడు. గీత, వివేక్ ఏమని రాయమంటావమ్మా? గీత,
ఆ మాటడికి నిన్ను బాధ పెట్టానమ్మా. ఐఎమ్ సారీ. లేదమ్మా, ఆయనకి ఇప్పుడు ఏ ఉత్తరం రాయి. ఫర్గెట్ అబౌట్ ఇట్. నిలువవే వాళ్ళు కనుల దాన వయారి హంస నడక దాన. అలా వెళ్ళిపోతామేంటి? మన ప్రేమ సంగతి ఏం చేసావు? ప్రేమ సంగతి సరే, మన పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా అని. ఒప్పుకోకపోవడానికి వాళ్ళెవరు? కలిసి బతకాల్సింది మనం. మనం ఒప్పుకుంటే చాలు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. ఒప్పుకున్నట్టేనా? పాలకులు పడుకొస్తున్నాడు, తప్పుకో. రాన్ సింగ్ ఆగరా. క్యూ రే? నువ్వు రాను రాను నాకు గొప్ప విలన్లా తయారవుతున్నావురా. నన్ను ఎందుకు ఆపావో చెప్పు. హమ్కో కామ్ హై. నేను హయ్యరా. నువ్వు చీటికి మాటికి ఆ పంతులమ్మతో కలిసి మాట్లాడడం చూస్తున్నాను. హై. నువ్వు ఆవిడ్ని లైక్ చేసినట్టే నేను ఒక అమ్మాయిని లైక్ చేశాను. హై. అదే మన సిఐ గారి అమ్మాయిని. నువ్వు ఆ అమ్మాయితో పాటు కలిసి తిరుగుతున్నావు. నాకు విలనం అయిపోకురా. వస్తా. ఆగు. పిల్ల యాపిల్ పండులా ఉంటుంది, అది నాకు కావాలరా. ఈసారి నువ్వు అమ్మాయిని కలిసినప్పుడు నా గురించి కాస్త మంచిగా చెప్పు. ఊరికే చెప్పదులే, పోనీ టీకి డబ్బులు ఇస్తాలేరా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, పచ్చడైపోగలను. మేం పెట్టి అన్నం మెతుకులు తిని బతికేవాడివి నన్నే అంత మాట అంటావురా? చూస్తా నీ పని పడతా. జాగ్రత్తమ్మా. హలో, కాలేజ్ సెక్రటరీ భారతమ్మ గారి అబ్బాయిని. మీరు వచ్చి ఇన్ని రోజులైనా నేను మిమ్మల్ని పలకరించలేదని మా అమ్మ రోజు ఒకటే పోరు పెడుతుంది. పెద్దవాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించమన్నారు కదండి, అందుకే ఆ సలహా పాటిద్దామని ఇలా వచ్చాను. మామూలుగా ఇంటికి వచ్చిన అతిథుల్ని కూర్చోండి అంటారు. మీరు ఆ మాట అనలేదనుకోండి, నేనే అలబట్టి తీసుకుంటాను. మీ పేరు గీత కదా? ఆ పేరుంటే నాకు చాలా ఇష్టం. భీముడు రావణాసుడికి వినిపించిన నవలే కదా గీత? అదే భలే ఉంటుంది. అవును, అమ్మా నాన్న ఇంట్లో లేనట్టున్నారు. పెళ్లికెళ్ళారు. నీకున్న ఈ స్పార్కు ఈ కాలేజీలో ఎవ్వరికీ లేదనుకో. అందం మాత్రం ఇంత అందమైన అమ్మాయి మా సిటీలోనే లేదు తెలుసా? నేను రోజు వస్తుంటాను. మన స్నేహం గట్టిపడాలని నా ఉద్దేశం. ఏమంటావు? మిస్టర్, నేను చదువుకుంటున్నాను. నేను వచ్చి డిస్టర్బ్ చేశానా? ఐఎమ్ సారీ, నేను వెళ్ళిపోతాను. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ బొట్టు కుంకుమగా అతికించిందా? ఏం కావాలి? ఆ మాట ఆవిడ అడగాలి. ఇది ఆవిడిల్లు, ఇక్కడ నీకేం పని? అదే ప్రశ్న నేను నిన్ను అడగచ్చుగా. నీకు ఇక్కడేం పని? పని పాట లేని తిక్క వెధవాల పని పట్టే పని. అతి తెలివిగా మాట్లాడుకో. నిన్నెవడు బొట్టు కడుగ పెట్టి ఇక్కడికి రమ్మని పిలవలేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎంతలో ఉండాల్సిన వాడివి అంతలో ఉండు. మేం బెదిరించిన ఎంగిలి మెతుకులు తిని బతికేవాడివి మమ్మల్ని తిక్క వెధవాలు అంటారా? రాస్కెల్. ఇక్కడ నీ మీద చేయి చేసుకోవడం సభ్యత కాదు కాబట్టి ఊరుకుంటున్నా. బయటికి పద. బయటకు వస్తే ఏం చేస్తావరా? నాబొద్దు. వాడు గూర్ఖావాడైతే స్వచ్ఛమైన తెలుగు రక్తం ప్రవహిస్తూ ఉన్నాను. వాడు కొడితే పడుకుంటా అనుకున్నావా? వాడికి ఇంతకింత చేతి చూపిస్తాను, నువ్వు చూద్దు కనరా. ఏమిటి మీరు చూసేది? ఆ గూర్ఖా వెధవ దగ్గర 2 అడుగుల పొడుగు కత్తి ఉంది. ఇలా అన్నాడు అనుకోండి, అంతే, సగం కోసిన టమాటాల నేల కత్తుకుపోతారు. మీరేమీ చెయ్యక్కర్లేదు. వెళ్ళి ఆ సారాయి కొట్టడి దగ్గర చెప్పండి, అంతా వాడు చూసుకుంటాడు. మీరు మాత్రం బుద్ధిగా మొగాళ్ళ ఇంట్లోనే కూర్చోండి. నువ్వు వెళ్ళా సారా కొట్టి సామాను తీసుకురా. రానివాడిని చెప్పి చూపిస్తా. అలాగే కూర్చోండి. దీనికే తెగ ఐస్ పడిపోతున్నారు.
కొట్లాట్లు లోపలికి వెళ్తాం పదా. వద్దు, నన్ను ఇక్కడే ఉండనివ్వండి. వీలేదు, మళ్ళీ నువ్వు అటెంట్ వైపు వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజుకి మా ఇంట్లోనే పడుకో. మళ్ళీ ఆ రౌడీలు వచ్చినా వస్తారా? ఈసారి వాళ్ళు వస్తే వాళ్ళంతా చూస్తాను. నా మాట వినవా? ప్లీజ్, ఆ విషయం వదిలేండి. నీ తోబుట్టు లాంటిదాని, నా మాట వినవా? ఈ అక్కయ్య మాట విను. రా, భోంచెద్దుగానే. నా తోడ పుట్టిన అక్కయ్య కూడా ఎప్పుడూ నా జేబు చూసి అన్నం పెట్టిందే తప్ప ఎన్నడూ నా కడుపు చూసి అన్నం పెట్టలేదు టీచర్. మీ అబ్బాయి ఏడి? వాడెందుకు? వాడికో ప్రమాదకరమైన జబ్బుంది. నిన్న ఒక డోస్ ఇచ్చాను, చాలినట్లేదు. ఇంకో డోస్ ఇద్దామని. ఏమిటయ్యా మా ఇంటికి వచ్చి మా మీద దౌర్యం చేస్తున్నావు? బయటకెళ్ళు, ముందు బయటకెళ్ళు. నేను వెళ్ళను. డబ్బులిచ్చి కిరాయి మనుషుల చేత కొట్టించే స్తోమత నాకు లేదు. అందుకే నేనే అటో ఇటో తెలుసుకుందామని వచ్చాను. ఎక్కడికి? బాబోయ్, అయ్యో పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి జీప్ తెప్పించండి. దేనికండి? కొట్టిన దెబ్బలు, చేసిన అవమానం చాలా. మీకు తెలుసో తెలీదో, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. తెలుసు, కానీ మీరు ఇప్పుడు డ్యూటీలో లేరు. నేరస్తుని మరొక నేరం చేయకుండా ఆపడానికి డ్యూటీలోనూ ఉండక్కర్లేదు, యూనిఫామ్ లోనూ ఉండక్కర్లేదు. డ్యూటీ యూనిఫామ్ అక్కర్లేదేమో, కానీ ఎదుట మనిషి నేరస్తులో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఒక బాధ్యత గల పోలీస్ అధికారికి ఉందనుకుంటాను. నేరస్తుని పట్టుకోవడానికి మీరు విష్ణుమూర్తిలా ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలోనే అవతరించేటట్టయితే, నిన్న రాత్రి ఇతన్ని కిరాయి రౌడీలు చంపడానికి ప్రయత్నించినప్పుడు మీరేమయ్యారు? మీ రూల్స్ ప్రకారం మీ డ్యూటీ చేయండి. ముద్దాయిని కొట్టే అధికారం మీకు లేదు. ఐ నో మై జాబ్. మిస్టర్ ఇన్స్పెక్టర్, బిహేవ్ యువర్ సెల్ఫ్. సార్ జీప్ వచ్చేస్తుంది, ఫోన్ చేశాను. రామచంద్ర గారు, జీప్ వచ్చేంత వరకు వీడిని విడిచిపెట్టండి. వీడి సంగతి స్టేషన్ లో తెలుస్తాను. అవునమ్మా, నువ్వు వీడి మీద వస్తావేంటి? వీడు నన్ను మా అబ్బాయిని చంపలేడు. అది మీ తండ్రి కొడుకుల కల్పన. డాడీ,
అతన్ని స్టేషన్ తీసుకెళ్తున్నారా? ఆఫ్ కోర్స్, గూండాయిజం నేనే మాత్రం క్షమించలేనమ్మా. కానీ ఈ గొడవ ఎందుకు జరిగిందో మనకు సరిగ్గా తెలియదు కదా. కళ్ళతో చూసిన ప్రతి విషయాన్ని నమ్మేయకూడదని మీరే చాలా సార్లు నాతో అన్నారా? సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఓ కేసు సృష్టించి పాపం మూటకట్టుకోకండి డాడీ. పాపమా? పాపం ఏమిటమ్మా? ఇలా పాప పుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మా డిపార్ట్మెంట్ లో ఎవరు డ్యూటీ చేయలేరు. మరొక మనిషి మీద పడి రౌడీయిజం చలాయించడం, కొట్టడం చట్టరీత్యా నేరం. అది నా కళ్ళ ముందు చేశాడు. వాణ్ణి శారదా టీచర్ చెప్పిన మాటలు విన్నారుగా? విన్నాను. అయినా అతను అరెస్ట్ చేయాలంటున్నారా? అతను తప్పు లేకపోతే అందరి ముందు అలా స్టేషన్ తీసుకువెళ్ళడం అతని మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. మీ విచక్షణ మీద నాకు నమ్మకం ఉంది డాడీ. మరొక్కసారి ఆలోచించండి ప్లీజ్. స్టాప్ స్టాప్ స్టాప్. రండి సార్, రండి సార్, రండి. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. సార్ వాడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అది ఆవేశంలో అన్నమాట. ఆలోచిస్తే తప్పు అతన్ని మాత్రమే కాదనిపిస్తుంది. నేను స్టేషన్కి వెళ్ళి డిసైడ్ చేస్తాను ఎవరిని అరెస్ట్ చేయాలో. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇట్స్ ఆల్ రైట్. సార్ ఏమిటి సార్ ఇది? అన్యాయం సార్ ఇది. నువ్వు ఇక్కడే ఉండి గొడవ జరగకుండా చూడు. అలాగే సార్. మీరు ఇలా రండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అయిపోతే ఎలాగే? మీరు ఫస్ట్ ఊరుకుంటారా? ప్రభు రా, టిఫిన్ చేదు కానీ. వద్దు టీచర్. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది. ఎందుకని? అందరికీ విరోధనయ్యాను. నన్నెవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్దామని? ఎక్కడికో చోటుకి. ఈ రెండు చేతులతో ఈ బ్రతుకుని పోషించుకోలేకపోను. మరి దుబాయ్లో ఉద్యోగం కోసం మా వారికి ఉత్తరం రాయమన్నా? అది అప్పుడు. నేను ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటే మీరు కూడా నన్ను అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుందని. మొదటి నుంచి నేను నష్టజాతుకునే టీచర్. నేను నా అనుకునే వాళ్ళందరూ నన్ను దూరం చేశారు. నేను అలా చేయను ప్రభు. ఆయన్ని చేసుకున్నానని నా సొంత అన్నదమ్ములే నన్ను ఈసరించుకున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఆప్యాయంగా మాట్లాడితే నాకు ఆ కొరత తీరిపోయింది. టీచర్. అవును ప్రభు. రా, టిఫిన్ చేదుగానే. చాలు టీచర్. నీకు ఫైటింగ్ చేయడం అంటే ఇష్టం కదా. 4-5 దోశలు తింటే కానీ బలం రాదు. అంటే నేను ఒట్టి గిల్లి కజ్జాలు పెట్టుకునే రాలుగానని మీ ఉద్దేశం టీచర్? లేదయ్యా, ఊరికే అన్నాను. తిను. ప్రభు, ఒక మాట అడగనా? అడగండి. అసలు రఘునెందుకు కొట్టావు? అది వాడు గీతతో అమర్యాదగా ప్రవర్తించాడు టీచర్. గీతను ఎవరైనా అవమానపరిస్తే నేను సహించలేను. చనువుగా గీత గీత అంటున్నావు. ఆ పిల్ల నీకు ఇదివరకే తెలుసా? చెప్పు బాబు, గీతకు నీకు ఇదివరకే పరిచయం ఉందా? గీత నాకు ఇదివరకే తెలుసు. తెలియడమే కాదు, గీత నా ఆరో ప్రాణం. రండి టీచర్, రండి, కూర్చోండి. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి టీచర్. రామ్ సింగ్ అరెస్ట్ చేయడం జీప్ తెప్పించిన మీ నాన్నగారు ఆ పని చేయకుండానే విడిపోయారంటే కారణం నేను ఊహించగలను. అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చానమ్మా. థ్యాంక్స్ నాకెందుకు టీచర్? మీ నాన్నగారికి అడ్డుపడినందుకు, రామ్ సింగ్ తరఫున వాదించినందుకు. ప్రభు అంటే నీ ఉద్దేశం ఏమిటమ్మా? చనువు తీసుకుంటున్నానని ఏమనుకోకు. నీకంటే పెద్దదాని కనుక ఈ మాత్రం చొరవ తీసుకోవచ్చు అనుకుంటాను.
చెప్పమ్మా. ప్రభు ఎవరు? గీత స్నేహితుడు. ఆ చిన్న గీత ఇప్పుడు పెద్ద గీత అయింది. అలాగే ఆ చిన్ననాటి స్నేహం ఇప్పుడు పెద్దపాటి స్నేహం అవ్వాలిగా. అప్పటిదే కొద్దిపాటి స్నేహం అదప్పుడే తెగిపోయింది. కానీ ప్రభు మాత్రం. టీచర్, ఆ విషయంలో ఇంకొక మాట కూడా వినడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్. ఇదే నీ నిర్ణయం అమ్మా? అక్షరాల ఇందులో మార్పు లేదు, రాదు. వస్తానమ్మా. కలకానిది నిజమైనది ఒక కథ ఉన్నది వినిపించనా. మనసన్నది పసిపాపని ఏ పాప మిరుగందని గుండెను గొంతును కలిపినే పాడనా. కలకానిది నిజమైనది ఒక కథ ఉన్నది వినిపించనా. కలకానిది నిజమైనది ఒక కథ ఉన్నది వినిపించనా. కలకానిది నిజమైనది ఒక కథ ఉన్నది వినిపించనా. మనకన్నది పసిపాపని ఏ పాప మిరుగందని గుండెను గొంతును కలిపి పాడరా.
కలకానిది మధురమైనది ఒక కథ ఉన్నది. తొందరగా ఏమిటక్క ఏమిటి పంతులమ్మ మొగుడు లేడు దుబాయ్ నుంచి పెట్టబడి పెట్టుకుని దిగేసా వచ్చేసాడా ఎప్పుడు ఎక్కడ నువ్వు రాజా అరే 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 రవి గారా ఎన్నేళ్లకండి అదేమిటండి అంత దూరం నుంచి వచ్చి బయట నిలబడి ఒంటికాల మీద తపస్సు చేస్తున్నారు? నేను 2 కాళ్ళ మీద నిలబడ్డానే, మీరు కొంచెం కళ్ళు పరీక్ష చేయించుకోవాలండి. రవి గారిలో మార్పు ఏమీ లేదు. కాస్త ఒళ్ళు చేసినట్టున్నారు. లేదండి, కొంచెం చిక్కాను. ఏదోలేండి, ఏదైనా కొద్దిగా మార్పు వచ్చింది కదా. గ్లామర్ పెరిగింది గురువు గారికి. అయ్యో సరిగ్గా మీరొచ్చే టైంకే శారద ఇంట్లో లేనట్టుంది. మీరు వచ్చేటప్పుడు ఉత్తరం రాసి రాలేదా? నిన్నటి దాకా ఏ ఫ్లైట్ కి వచ్చేది తేలలేదు. నిన్ననే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎంతసేపు ఎండలో నిలబడతారు? మా ఇంటికి కాసేపు కూర్చుంది. వద్దులేండి, మీ ఇంటికి వస్తే కథలు వినాలి. ఆ కథల కంటే ఈ ఎండలే నయం. పోనీ ఎక్కడికి వెళ్ళిందో తెలిసి కొబ్బరైనా చేసేవాళ్ళం. ఒక చోటకేముంది, ఇద్దరు కలిసి హాయిగా ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. అబ్బే నేనేం చెప్పలేదు. ఎవరెవరు? ఎవరు అంటే ఏముంది, శారద అతను అని. ఏమైనా శారదమ్మ మూడు మోసం చేస్తుందంటే నేను నమ్మనరా. అలా అనకండి, నేను రాసిన పారిపోయిన పతివ్రత అన్న కథ. మీరు ఊరుకోండి. లక్ష్మమైన బిడ్డకి తల్లి అయ్యుండి, అందమైన భర్తకి భార్య అయ్యుండి, మొగుడు ఊళ్ళో లేని టైం చూసి ముక్కు ముఖం తెలియని ఆ గుర్ఖా వెదవతో ప్రేమాయణం సాగిస్తుంది అంటే. మీరు చెప్పేది శారద గురించేనా? అయ్యో నిజం చెప్పేశానే, ఇప్పుడు ఎలా చెప్పండి. నా శారద ఓ గుర్ఖతో. మీరు మరీ ఎక్కువ అప్సెట్ కాకండి రావు గారు. అప్సెట్ కాకపోవడం ఏమిటండి, ఈ వార్త వింటే రక్తం సరసరా కాగిపోదు. మరి ఇక మనం వెళ్ళిపోదామా? ఇక్కడ హత్యలు అవి జరిగితే మన సాక్షులు అవుతాం. అవును, నాకు హత్యలంటే భయం బాబు. అప్పుడే వచ్చేసారా? వచ్చే వారం వస్తానని రాశారుగా. ముందే వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాను. అదేమిటండి? ఆగక్కడ. నువ్వే నా గోర్ఖావి? అవునండి. ఏమండి? నేను అతనితో మాట్లాడుతున్నాను. నీకు నా భార్యకు ఏమిటి సంబంధం? ఏమండి? ముందు లోపల. ఇక్కడే తేలాలి. అసలు ఇంట్లోకి అడుగు పెట్టాలో లేదో ఇప్పుడే తేలాలి. చెప్పు, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఎంతకాలంగా సాగుతోంది నాటకం? మీరు పొరపడుతున్నారండి. లేదు, నా కంటికి కప్పిన మాయ పొరలు ఇప్పుడిప్పుడే తొలగించుకుని నీ అసలు రూపం చూస్తున్నాను. ఇంత జరిగాక ఇంకా మన ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం మిగిలి ఉండడానికి వీల్లేదు. ఎలా ఉంది? బాగా అడిగానా? నేనిలా వాళ్ళని నిలదీయాలనేదేగా మీ కోరిక? దేవతని అమ్మా అని అనగలనే గాని ఏమీ అని అనలేను నేను. ఎస్, నా కంటికి శారద ఓ దేవత. కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన అన్నదమ్ముల్ని అందరినీ వదులుకుని నన్ను నమ్ముకుని నాతో పాటు నా కోసం వచ్చేసిన దేవత శారద. ఆమె గురించి ఆ దేవుడే దిగొచ్చి చెడుగా చెప్పినా నేను నమ్మను, నమ్మలేను. లోకమంతా పచ్చగా ఉందన్న నమ్మే కామెర్ల కళ్ళు మీది. మీలో ఉన్న కుళ్ళు కుచ్చితం లోక నిండా నిండి ఉన్నాయన్న నమ్మకం మీది. ఓ ఆడది ఓ మగాడు ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఆ మాటలు మంచం మీదకే దారి తీస్తాయని భ్రమపడే క్షుద్రులు మీరు. ఓ తండ్రి ఓ ఎదిగిన కూతురు ఒకే రిక్షాలో వెళ్ళటానికి కూడా భయపడే రోజు వచ్చిందంటే అది మీ వల్ల మీలాంటి కుసంస్కారాల వల్ల వచ్చింది. ఓ ఆడదానికి మగాడికి శారీరక సంబంధం, రక్త సంబంధం తప్ప స్నేహబంధం ఉండడానికి వీల్లేదా? వెల్, శారద చేసిన తప్పేమిటి?
ఆఫీసులకు లంచాలిచ్చి దొంగ కాంట్రాక్టులు తెచ్చుకుని పడిపోయే బ్రిడ్జిలు కట్టలేదే, మంచి రచనలు చేయలేక బూతు కథలు అశ్లీల సాహిత్యం రాసి డబ్బు సంపాదించలేదే, పొరుగింటి వాళ్ళు బిడ్డా పాపతో సుఖంగా ఉంటే తన కళ్ళలో నిప్పులు పోసుకోలేదే, పొరుగింటి ఆడపడుచు చేయి పట్టుకుని వెర్రి వేషాలు వేయలేదే. ఆ గోర్ఖా నిన్ను కొట్టాడంటే దానికి కారణం తెలుసా? ఆ సిఐ గారి కూతురు ఎవరో కాదు, సాక్షాత్తు ఈ గోర్ఖా గతంలో ప్రేమించిన అమ్మాయి. మీకెవ్వరికీ తెలియని ఇంకో విషయం కూడా చెప్తున్నాను వినండి. ఈ రామ్ సింగ్ నేపాలీయుడు కాదు, గోర్ఖా అంతకంటే కాదు, స్వచ్ఛమైన తెలుగువాడు, పేరు ప్రభు. మనకి సుఖం లేదని ఏడిస్తే ఒక్కన్నే పోతుంది, ఎదుటివాడు సుఖపడుతున్నాడని ఏడిస్తే 2 కళ్ళు పోతాయి. పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టి ఆ మంటల మధ్య వెచ్చగా చలి కాచుకునే పిచ్చి ప్రయత్నాలు ఎక్కడైనా చేయకండి. ఓవర్ యాక్ట్ చేశానా? నేను హడలిపోయాను అనుకోండి. ఈ విషయాలన్నీ ఉత్తరాల్లో రాసిన నిన్నే హడలు కొట్టానంటే నేను బాగానే యాక్ట్ చేశాను అన్నమాట. నేను పొరపాటు చేశాను. ఈ ఉద్యోగంలో చేరే బదులు సినిమాల్లో చేరి ఉండాల్సిందే. లోపలికి రండి. పది ప్రభు. రామ్ సింగ్ అందరావు. వాట్ మ్యాన్, అక్కడే నిలబడిపోయా, లోపలికి రా. ఇప్పుడు మీరు ఆకాశం అంత ఎత్తు కనిపిస్తున్నారు సార్. మీ సంస్కారానికి. ఓ కమ్ ఆన్ మ్యాన్, డోంట్ బి సెంటిమెంటల్. శారద నీ గురించి నాకంతా వివరంగా రాసింది. నువ్వు నా తమ్ముడు లాంటివాడివి. లాంటివాడేం కర్మ, తమ్ముడివే. కమాన్. చాలు, ఏమిటిది? 2 ఏళ్ల భోజనం ఒకే పూటలో వడ్డించేద్దాం చూస్తున్నా. తినండి, ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళు అయిందిగా. ప్రభు, ఈ కంచం షేప్ చూడు, బకాసుడు వడ్డించట్లేదు. ఆవిడ మీకు వడ్డించింది వంటకాలు కాదండి, నిండైన అభిమానం. సరిపోయింది, తగ్గట్టుగానే దొరికావు. ఏమిటిది ఇంకానా? తినాలి మరి. ఈ ఊర్లో మీకు చాలా పెద్ద పని ఉంది. నాకా? ఏమిటబ్బా అంత పెద్ద పని? మన ప్రభుకు సంబంధించిన పని. తొలి పరిచయంలోనే అధిక ప్రసంగం చేస్తున్నాను అనుకోకపోతే మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకున్నారు. మానసికంగా బాగా దగ్గరయ్యారు. ఇంతలో చిన్నతనపు చేష్టం లేదో మనస్పర్ధ వచ్చి దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్లీ 4-5 ఏళ్లకి ఒకరికొకరు తారసపడ్డారు. ఇంతవరకు ఇద్దరికీ పెళ్లిళ్లు కాలేదు. ఇప్పటికీ ఒకరంటే ఒకరు ఇష్టపడుతూనే ఉన్నారు. అటువంటి జంట ఒకటవటం మంచిదంటారా కాదా? తప్పకుండా ఒకటి కావాలి. ఇంతకీ ఎవరు వాళ్ళు? రామ్ సింగ్ అనబడే మా ప్రభు, మీ అమ్మాయి గీత. మీరు చెప్పిన ప్రేమ కథ నాకింతవరకు అణుమాత్రం కూడా తెలియదు రావు గారు. మీకు చెప్పడానికి గీత భయపడిందేమో, ఆమెనే అడగండి. అక్కర్లేదు. కానీ మీరు చెప్పిన కథలో కొంత నిజం ఉంది. అంటే కొంత అబద్ధం కూడా ఉందంటారా? నోనో, ఉంది. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్లు కాలేదన్న మాట మాత్రం అబద్ధం. మా గీతకి పెళ్లి అయ్యింది. అవును రవి గారు, కాళ్ల పారాణి కూడా ఆరకముందే బొట్టు చిరిగిపోయి విధవయ్యింది. పెళ్ళైన 10వ రోజునే తన భర్త కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఆ షాక్ నుంచి గీత ఇంతవరకు తేరుకునేలేదు. తను బాధతో కుమిలిపోతే పెద్దవాళ్ళం మేము ఇంకా కుమిలిపోతామని కేవలం మమ్మల్ని మభ్యపెట్టడం కోసం మా ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. గీత
గీతకు పెళ్ళి మై గాడ్ నో. అప్సెట్ కాదు ప్రభు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. తను ముభావంగా ఉంటే నా మీద కోపం పోలేదని భ్రమపడ్డానే కానీ తన జీవితంలో ఇంత చీకటి అలుముకుందని, ఇంత శోకం నిండి ఉందని కల్లో కూడా ఊహించలేదు రవి గారు. ఇట్స్ ఆల్ రైట్. పాఠకులు ఊహించలేని విధంగా కథని మెలికలు తిప్పడం రచయితకి అంత ఇష్టం. రచయితలు కూడా ఊహించలేని విధంగా జీవితాన్ని అన్ని మలుపులు తిప్పడం ఆ దేవుడికి అంత ఇష్టం. టేక్ ఇట్ ఈజీ ప్రభు. మిట్టపల్లాలు లేకపోతే జీవితానికి థ్రిల్ ఉండదు. జరిగిన దానికి బాధపడటం కాదు, ఇప్పుడేం జరగాలో ఆలోచించు. కూతురు బ్రతుకు బుగ్గిపాలైపోయిందని బాధపడే ఆ పిల్ల తల్లిదండ్రులు అవకాశం వస్తే ఆ పిల్లకి రెండో పెళ్లి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ప్రభు, ఈ స్థితిలో ఆ అమ్మాయి కన్నీళ్లు తుడిచి ఆశ్రయం ఇచ్చే సంస్కారం నీకుందా? ఎంతో సంస్కారంతో అతన్ని చెయ్యందుకుంటాడు, ఎంతో సంబరంతో మేము శుభకార్యం జరిపిస్తాం. నిజమే, కానీ నువ్వు అతనికి మనసిచ్చిన ఈ నిజాన్ని ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావమ్మా? అతను స్థితిమంతుడు కానంత మాత్రాన పెళ్లికి అభ్యంతరం చెప్తానని ఎలా అనుకున్నావు? గీత, ఈ గుండెల మీద కేరింతలు కొడుతూ ఆడుకున్న పసిపాపవి, ఈ గుండెల్లో నీ మీదున్న అభిమానాన్ని తెలుసుకోలేకపోయావా? లేదు డాడీ, మీ మనసు తెలిసిందాను కనుకే మీతో మాట మాత్రమేనో చెప్పకుండా అతనికి నా మనసు ఇవ్వగలిగాను. కానీ కలిసి బ్రతకాల్సిన ఇద్దరి మధ్య ఉండవలసిన విశ్వాసాన్ని అతను నిలుపుకోలేకపోయాడా? ఆ సంస్కారం లేని మనిషితో నేను జీవితాన్ని పంచుకోలేను డాడీ. దయచేసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి ప్రసిద్ధి తీసుకురాకండి. గీత మనసును అంతగా గాయపరిచిన పని నువ్వేం చేసావు ప్రభు? మానసికంగా మీరిద్దరు ఎంతో దగ్గరయ్యారన్నా, మరి ఏ పరిస్థితిలో మీరిద్దరు దూరం అయ్యారు? చెప్తాను టీచర్. నేను గీత మా పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఓ రోజు మా స్నేహితుడు బస్ స్టాండ్ లో లాటరీ టికెట్లు అమ్ముతాడు చూసా సుబ్బడు, వాడు పహల్వాన్ పాపారావు కూతుర్ని పెళ్లి చేసుకున్న కథ తెలుసా నీకు? తెలీదు. అబ్బో పెద్ద కథలే. పాపారావు కూతురు స్వర్ణ నిజంగా బంగారు బొమ్మ. ఒక్కసారి అమ్మాయిని చూసిన కళ్ళు ప్రపంచంలో ఇంకే ఆడదాన్ని చూడడానికి ఒప్పుకో. అలాంటి దానికి లైన్ ఇచ్చాడు. తెలివితేటలుగా 4-5 సార్లు హోటల్ రూమ్ తీసుకెళ్లి వాడేశాడు. ఈ విషయం పాపారావుకు తెలిస్తే వాడిని ముక్కముక్కలు చేసేవాడే. రిస్క్ చేసి ధైర్యంగా పని కానిచ్చేశాడు. ఆ అమ్మాయికి కడుపు వచ్చేసింది. ఈ విషయం పాపారావుకు తెలిసి నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అని భయపడి సుబ్బిగాడిని బతిమాలి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కదా, ఐజీ అయినా సరే తన కూతురికి అలా జరిగితే ఆ కుర్రాడికే ఇచ్చి పెళ్లి ఖచ్చితంగా చేసేస్తాడు, గ్యారంటీ. కానీ అలా చేయడం తప్పు కదరా. తప్పేమిట్రా పప్పు శుద్ధ. ధైర్యం చేయకపోతే పనులు జరగవు నాయనా. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం చేసి రంగంలోకి దూకు, విజయం వరిస్తుంది. ఏమిటోరా, నాకు భయంగా ఉంది. అబ్బా, ఆ అమ్మాయి ఎప్పటికైనా నీ సొంతం అవుతుంది కదా. కాస్త ధైర్యం చేసి కొంచెం ముందే తొందరపడ్డావు అనుకో, నీ పెళ్లికి గట్టి రుడి పడిపోతుంది. ఆలోచించుకురా. హోటల్లో రూమ్ ఏర్పాటు చేసి పూచి మాది, నీకు కావాల్సినంత డబ్బిచ్చే పూచి మాది. నువ్వు చేయాల్సిందల్లా ఆ అమ్మాయికి నచ్చ చెప్పి రూమ్కి తీసుకొచ్చే. రాగీత, ఇదేమిటి ప్రభు, రెస్టారెంట్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావేంటి? అంటే ఈ రూమ్ తీసుకున్నాను. రెస్టారెంట్ 4వ అంతస్తులో ఉంది. అక్కడ దాకా వెళ్ళటం ఎందుకని పర్సనల్ గా మాట్లాడుకుంటూ ఇక్కడే టిఫిన్ చేయొచ్చని. ఇదేమిటి ప్రభు, చాలా తమాషగా బిహేవ్ చేస్తున్నావు. రెస్టారెంట్కి వెళ్దాం పదా? వద్దు ప్లీజ్, మనం ఎంతకాలం దూరంగా ఉంటాం. దగ్గరైతే మంచిదని మా వాళ్ళు ఇక్కడ, అదే మా వాళ్ళని డబ్బు తీసుకుని నేనే ఇక్కడ రూమ్ తీసుకున్నాను. ప్రభు, అది మనం దగ్గర కావాలని నేను తెరవను ప్లీజ్. నువ్వు మరీ అతడు
నీ కల్లో కూడా అనుకోలేదు. ఆ పేరు ఇంక మర్చిపో. నువ్వు చెయ్యి ఊపితే వచ్చి పక్కన పడుకునే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళ పేర్లు తెలుసుకో. ఇన్నాళ్ళు నీ అసలు రంగు తెలుసుకోకుండా నీతో స్నేహం చేయడం నాది తప్పు. చేసిన తప్పుకు సిగ్గుతో చితికిపోయి గీతకు నా మొహం చూపించలేక ఆ రోజే బొంబాయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే కలుసుకున్నాం. అక్షర సత్యంగా జరిగిందంతే. ఇందులో నా తప్పుందంటారా? ముమ్మాటికి నువ్వు చేసిన తప్పు. పెళ్లిలో కన్యాదానం అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆ మాటకు అర్థం లేనట్టు నువ్వు ప్రవర్తిస్తే ఏ పరుగుగల ఆడది సహించదు. తనకు తానుగా దగ్గరై పెళ్ళయ్యాక తన సర్వస్వాన్ని అర్పించుకోవడానికి సిద్ధపడిన ఆడది నీ తొందరపాటుని అమాయకత్వాన్ని సరిపెట్టుకోదు. నయవంచన అనుకుంటుంది, నమ్మక ద్రోహం అనుకుంటుంది. నీ అవివేకం వల్ల ఆ అమ్మాయి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఊహించావా? అందుకే మీ ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. నీ తప్పుకు తగిన శిక్ష పడింది. అనుభవించు. శారద, జీవితంలో ఏ తప్పు చేయని వాడిని ఒక్కడిని చూపించు. నీ వల్ల కాదు. ఏదో బ్యాడ్ టైం, అతని వల్ల పొరపాటు జరిగిపోయింది. ఆ పొరపాటు ఏ పరిస్థితిలో జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంటే ఏమిటని మీరు అనేది? పెళ్లి కాకముందే మగాడు పశువులా ప్రవర్తించడం తప్పు కాదని సమర్థిస్తున్నారా? లేదు శారద, అతను చేసిన తప్పే, ఒప్పని నేను అంటం లేదు. కానీ పొరపాటు నా తప్పు చేశాడు, అలా చేసినందుకు కుమిలిపోతున్నాడు. తప్పు చేసిన మనిషి నువ్వు తప్పు చేశావు అని పదే పదే అని గాయపరచడం కంటే పశ్చాత్తాపడుతున్న మనిషిని క్షమించడం సభ్యత, సంస్కారం. బిగిసిన ముడిని మరింత బిగిసేలా తడి చేయడం వివేకం కాదు. ఆ ముడిని విడదీసేందుకు ప్రయత్నించడం సంస్కారం, మానవత్వం. ఓకే ప్రభు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు నాకు నచ్చని మాటలు. నా చుట్టూ ఉన్న ఈ చిన్ని ప్రపంచం ఎప్పుడూ నవ్వులతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ఇంకా ఒకరినొకరు కోరుకుంటూ పల్చటి మంచు ధరకు చెరువు వైపున ఉన్న మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేను మాస్టర్ ప్లాన్ వేస్తాను. ఇంతవరకు నేను వేసిన ఏ ప్లాను ఫెయిల్ కాలేదు. ఇది ఫెయిల్ కావడానికి వీల్లేదు. రెండు ముక్కలు వినిపించేసరికి వాడు గురి అవుతున్నారా? మా స్నేహితుడి పెళ్లికి పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ అయ్యో, పెళ్లి అంటే అవకాశం వస్తే ఎదుర్కొంటావుడండి. తెచ్చా వధువర్ల మీద అష్టరత్నాలు తెచ్చా. మామూలుగా అంత పంచరత్నాలు రాస్తారు, నేను అష్టరత్నాలు రాశా. వద్దులేండి, శుభ్రాన్ని వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. మీ అష్టరత్నాలు దుష్టరత్నాలు వాళ్ళకెందుకు? కూర్చోండి. అమ్మా శారదమ్మా, ఏమైంది? అమ్మాయి పెళ్లి చేసుకోనని పట్టుబడుతోందమ్మా. అనుకున్నంత అయింది. మీరు అక్కడ అష్టరత్నాలు రాశారు, ఇక్కడ కష్టకాలం రానే వచ్చింది. పోనీ అష్టరత్నాలు వాళ్ళకి వినిపించేస్తే కష్టకాలం పోతుంది, ఎక్కువ అవుతుంది. భర్తక రాక కూర్చో. ఏమిటి ఇంకో విషయం. ఏం జరిగింది శారదా? ఏం జరిగిందమ్మా? అసలు ఏమిటమ్మా గొడవ? ఏం జరగలేదండి. చిన్న కళ మానేస్తాను. చెప్పండి. ఏమైంది టీచర్? ఏం లేదు గీత, ఆ పెళ్లి కూతురు పెళ్లి చేసుకోనని మొండికేసింది. కారణం ఏమిటో చెప్పట్లేదు. పాపం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. చూడు గీత, నీడు పిల్ల కదా, నువ్వు చెప్తే ఏమైనా వినిపించుకుంటుందేమో. కాస్త వచ్చి నచ్చ చెప్పమ్మా ప్లీజ్. పదండి టీచర్. చూడమ్మా ఎలా మొండికెత్తుకొచ్చిందో. అవతల మగ పెళ్లి వాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూడండి, పెళ్లికంతా వచ్చారా, మీరు ఇలా మొండికేస్తే అందరి ముందు మనం నవ్వులు పాలవుతాం. ఇంతకీ ఏమైంది? ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు పెళ్లి ఎందుకు వద్దంటున్నారు? నాతో చెప్పరా ప్లీజ్? మీ తోబుట్టు లాంటిదాన్ని, నాతో చెప్పండి. ఆయన అదే పెళ్లి కొడుకు గదిలో నేను ఒంటరిగా ఉంటే వచ్చి చెప్పండి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. భలేవారండి, దీనికైనా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మీరే ఆలోచించండి. ఇందాక పెళ్లి కొడుకుని ఏమని సంబోధించారు? ఆయన అని, అవునా? అంతేనండి. పెళ్లి నిశ్చయం అయిందనగానే ఆడపిల్ల మనసులో పెళ్లి కొడుకు పరాయివాడు కాడు, భర్త. అలాగే మరి కాసేపట్లో భార్య కాబోయే మీ విషయంలో పాపం అతను కాస్త తొందరపడ్డాడేమో, దానికి ఇంత బాధపడిపోవాలా చెప్పండి? అది అతను మీ అందానికి ఇచ్చిన కాంప్లిమెంట్ అనుకోవచ్చుగా. నా మాట వినండి,
అతని ప్రవర్తన వెనుక ఉన్న మీ మీద ప్రేమను అర్థం చేసుకోండి. చేసిన తొందరపాటు పనికి అతను సిన్సియర్ గా బాధపడుతున్నాడు. అలా తొందరపడినంత మాత్రాన అతను చెడు మనిషో చెడిపోయిన మనిషో అనుకోవడం పొరపాటు. వెల్ సెడ్ గీత, చాలా బాగా చెప్పావమ్మా. సరిగ్గా ఈ మాటలే మేము నీతో అన్నాం అనుకో. ఒకసారి పెళ్లి కూతురు స్థానంలో నువ్వుండి నీ స్థానంలో మేమున్నాం అనుకో. కాస్త తొందరపడ్డాడని ప్రభు చెడు మనిషి చెడిన మనిషి అనుకోవడం పొరపాటమ్మా. కేవలం నీ మీద ప్రేమతోనే అతను అలా ప్రవర్తించాడని ఎందుకనుకో. అటు మీ అమ్మా నాన్న నీ పెళ్లి గురించి ఎంత బాధపడుతున్నారో. ప్రభు చేసిన చిన్న పొరపాటుని నీ పెద్ద మనసుతో క్షమించలేవమ్మా. ఈ పెళ్లి నిజం పెళ్లి కాదమ్మా. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అందరూ నటినట్లే. అవునమ్మా, నిజానికి ఈ పెళ్లి ఏర్పాట్లు మీ తల్లిదండ్రుల అంగీకారంతో నీకోసమే చేశాం. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. 8:24 ముహూర్తం. నువ్వు ఈ పెళ్లికి అంగీకరిస్తే మీ తల్లిదండ్రుల గుండెల మించి పెద్ద భారం దింపేసిందని అవుతావు. ఈ పెళ్లి జరగాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవునమ్మా గీత, కాస్త ఆలోచించు. అవునమ్మా, నువ్వు అంటే మా అందరి గుండెల్లోనూ మంగళవాద్యాలు మోగుతాయి. నవనవోన్మేష చందన మధుకరాప్నోత కుసుమాదపి కింకిరోతు అగమ్య గోచరా. అరే, అందరూ వెళ్ళిపోయారా? అష్టరత్నాల్లో ఒక రత్నం కూడా పూర్తి కాలేదు, అప్పుడే వెళ్ళిపోయారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా మాయమైపోయారే. ఇంకొక లైను పాడుకుని నేను మాయమైపోతా. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం 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 భూయాత్.